ఎవరు కది? ఏంటి? నా బంగారానికి మేము ఇక్కడ పూజ చేస్తుంటే నువ్వు డాన్స్ చేస్తున్నావా? పోవే, నీ పని చెప్తానుండు. నానా బంగారు, లేచి హార్లిక్స్ తాగి నిద్రపోమ్మా. లే నాన్నా, ఇంత టైం అయింది ఇంకా లేవేంటి నువ్వు? బంగారు లే నాన్నా, లే. నా అమాయకుడేంటి ఇలా వినాయకుడైపోయాడు? అమ్మమ్మో, ఇది వాళ్ళకి తెలిస్తే తెలియకుండా కవర్ చేయాలి. నువ్వేంటి ఇక్కడ డిస్టర్బ్ చేయక నిద్రపోతున్నాడు? వెళ్ళి వెళ్ళు. ఓకే ఓకే డాడీ. ఎందుకే మీ డాడీని పిలుస్తావు ఇప్పుడు? ఏం లేదు, నీ కొడుకి జోల పాట పాడడానికి. రండి డాడీ రండి. మన పూజ కూడా అయిపోయింది. వీడింకా లేవనే లేదు చూడండి. అయ్యయ్యో, వినాయకుడు పాలే తాగుతాడు అనుకుంటే ఏకంగా బెడ్డెక్కి పడుకున్నాడండి. ఆపద్ బాంధవా, అనాథ రక్షక, వినాయక కాపాడయ్యా, కరుణించయ్యా. అయ్యయ్యయ్యయ్యా. ఏయ్, దండం పెట్టుకోవే. ఏమండి, మీరు కూడా దండం పెట్టుకోండి. మేము కింద దండం పెట్టాం, ఓవర్ యాక్షన్ వద్దు. ఇంతకి వాడెక్కడే? స్వామి వినాయక. వినాయకుడి కన్నా వీడికే పొట్టెక్కున్నట్టుంది. శుక్లాం భరధరం విష్ణు. ఓ మంచి డాడీనిచ్చావు. శశివర్ణం చతుర్భుజం. అంతకన్నా మంచి మమ్మీనిచ్చావు. ప్రసన్న వదనం జాయేద్. ఓ మంచి సిస్టర్నిచ్చావు. సర్వ విఘ్నోపశాంతయే. ఎంతో గ్లామర్. వెయిట్ ఉన్న నాకు అంత మంచి ఫ్యామిలీని ఇచ్చావు. ఈ రోజు నా సిస్టర్ ఎగ్జామ్స్. తన పేపర్ కరెక్ట్ చేయి, కంప్యూటర్ మిస్టేక్ చేయి. స్వామి, నా చెల్లెల్ని పాస్ చేయి. ఈ చిన్న ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేస్తే నీ పెద్ద ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. నీ తమ్ముడు కుమారస్వామి చూడు, ఇద్దరు పెళ్లి చేసుకుని ఎంత హ్యాపీగా సెటిల్ అయిపోయాడు. మొదలెట్టావా? నువ్వేమో అమ్మలాంటి అమ్మాయి దొరికితేనే పెళ్లి చేసుకుంటా అని మొండిగా ఎదురు చూస్తున్నావు. నేను చూస్తే నీలాగే ఉన్న నాకు పెళ్ళవుతుందో లేదో అని భయం వేస్తుంది. అబ్బా, నీకు విషయం తెలుసా? చెప్పు. ఈ సిటీలో అందమైన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. స్వామి, ఈ గెటప్ లో వద్దు. నీకు జీన్స్, టీషర్ట్, ప్యాక్స్, షూ అన్ని కొనిస్తాను. అదంతా వేసుకుని కలర్ఫుల్ గా నాతో వస్తే ఒకటేంటి 10 మంది అమ్మాయిలు పెళ్లి చేసుకుని పరమశివుడి ఫ్యామిలీలోనే పెద్ద ఫ్యామిలీగా సెటిల్ అయిపోవచ్చు. ఇది మన డీల్. ఓకేనా? తొక్కల డీల్. నిర్విఘ్నం కురువే దేవే సర్వకార్యేషు సర్వదా సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకం దేవి నారాయణి నమోస్తుతే. ఇప్పుడున్న యూత్ టూ మచ్ టాలెంటెడ్. దేవుడికే ఐడియాలు ఇచ్చేస్తారు. హలో అమ్మా. ఎక్కడికి రా వెళ్ళావు? ఇంటికొస్తే గుడికి వెళ్ళాను అబద్ధం చెప్పు, ఓకేనా? గుడికే వచ్చాను, నేనెందుకు అబద్ధం ఆడాలి? అడుగు డాడీ. ఏంట్రా ఆడుకుంటూ అలా వస్తున్నావు? ఎక్కడికి వెళ్ళావు? ఏయ్, ఇక్కడ అడుగుతుంటే అక్కడేం చూస్తున్నావురా? నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? నిజం చెప్పు. గుడికి. సరే, అబద్ధం చెప్పు. గుడికి. డాడీ మీరుండండి, నేను అడుగుతాను. ఒరే అన్నయ్య, నువ్వు నిజము చెప్పొద్దు అబద్ధము చెప్పొద్దు. రాత్రి పడుకున్నావా? పడుకున్నా. ఓకే. మార్నింగ్ లేచావా? లేచా. బయటికి వెళ్ళావా? వెళ్ళా. ఎక్కడికి వెళ్ళావు? గుడికెళ్ళా. నాన్న, నా వల్ల అమ్మ స్వాతి, ఏం చేసావురా? నాన్నోయ్, చెల్లికి కళ్ళు తిరిగినట్టున్నాయి. మీరెందుకండి టెన్షన్ పడతారు? వాడు గుడికెళ్ళనని చెప్తున్నాడు కదా. మీకు అసలే హై బీపీ. అమ్మో, మీకేమైనా అయితే నా తల్లి గోవిందా. ఏమండి, నేనున్నాను కదా, నేను అడుగుతాను, సరేనా? బాబు బుజ్జి, నా బంగారు కొండ, నిజం చెప్పినానా? ఎక్కడికి వెళ్ళావు? అమ్మా, నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? నిజమే చెప్పునానా. గుడికి. పోనీ అబద్ధమైనా చెప్పరా? గుడికి. అయ్యో లక్ష్మి, నాన్న, అమ్మకి లో బీపీ అనుకుంటా. నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? వద్దురా, వద్దు. ఇంక నిన్నేమీ అడగను. నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నాకు అసలే హై బీపీ. నేను వస్తాను, వదిలే. నిజం చెప్పినా నమ్మట్లేదు, అబద్ధం చెప్పినా నమ్మట్లేదు. వినాయక, నన్ను ఏం చేయమంటావు స్వామి? నువ్వు నోరు మూసుకుని కామ్గా ఉండరా బాబు. అరే, మా చెల్లి ఎగ్జామ్స్ పాస్ అయింది, స్వీట్స్ తీసుకోండి రా.
ఏంట్రా అంత డల్గా ఉన్నారు? మనం ముందు మనీ ఎవరని చెప్పారా? ఎరా పాట బాలేదా? నువ్వు బాలేదురా ఎదవ డాన్స్ నువ్వులే. ఓకే ఇటు చూడు, అడు గర్ల్ ఫ్రెండ్ ఎవరన్నా పెళ్లి చేసుకుందని పార్టీ ఇచ్చాడు. ఇప్పుడు ఎంత అవసరం? మరి ఇడు బాత్రూమ్ లో షేవింగ్ చేసుకున్నందుకు పార్టీ ఇచ్చాడు. ఒరే ఆనందానికైనా బాధకైనా మందు ఉండాలిరా, అప్పుడే నా దగ్గర ఒక 100 ఉందిరా. ఎక్కడ జేబులోనా బ్యాంకులోనా? జాతర రిస్క్ తీరా. నీ దగ్గర ఎంత ఉందిరా? 500. అమ్మని అమ్మ 40 grand అవుతురు. చెప్పేదేనమ్మా, 500 ఉంటే అందులో 450 కరెంట్ బిల్ కట్టాను. ఇక నా దగ్గర మిగిలింది 50. ఎవరా తీసుకో. నీ పరిస్థితి ఏంట్రా? వద్దురా, అడగొద్దు, చాలా తక్కువ ఉన్నాయరా. ఎంత? 100 రూపాయింది. వేస్ట్ గాడు. ఇది లాస్ట్ వీక్ చూపించు 6 రూపాయ. అది ఎప్పుడో ఖర్చు అయిపోయింది. ఇది కొత్త రూపాయి, కావాలా? తీసుకో. ఎవడ దాడి పెట్టుకున్నా ఎవడికి మందు రాదురా. కరెక్టేరా. ఏం చేస్తాం? మందు గురించి మాట్లాడేటప్పుడు స్వీట్ సెంటర్ పెట్టే మోత. ఎక్స్క్యూజ్ మీ, ఎనీ ప్రాబ్లం? మై హెల్ప్ యూ? అబ్బా మన మీద 1000 రెట్లు పెట్టరా బాబాయ్. ఏంటి ఫుల్ ఎంజాయ్? ఆఫ్ కూడా సరిపోవట్లేదు ఇక్కడ, ఫుల్ ఒకటి. ఏంటి అది కాదు బాబాయ్, దగ్గర కష్టాలు ఉన్నాడంటే అందరం కలిసి డబ్బులు పోగు చేసి హెల్ప్ చేస్తున్నాం. యూత్ అంటే ఇలా ఉండాలి. ఉండండి. అది ఎంజాయ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరెప్పుడు ఇలాంటి మంచి పనులు చేస్తూనే ఎంజాయ్. ఓకే, క్యారీ ఆన్. అబ్బా బాబాయ్ ధర్మదాతరా, నా రూపాయి నాకు వచ్చాడా కదా. అంటే నీ చెల్లెలు పాసా? పాస్ అయింది పంతులు గారు. నువ్వు మామూలుడివి కాదు. చూడు ఆయన, నువ్వు అమాయకుడు కావచ్చు, కానీ ఆయన వినాయకుడు. తేడా వచ్చిందనుకో తొడగొట్టి తొడంతో కొడతాడు. భగవంతుడికి కావాల్సింది జీన్స్ ప్యాంటు టీ షర్టు కాదు, చక్కగా కొబ్బరికాయ కొట్టు. ఇది నువ్వు పట్టు. అలాగే పంతులు గారు. శుభం. నాయనా, నేను కొట్టమంది కొబ్బరికాయ కెడతలు కాదు. కొబ్బరికాయ కొడితే గుడి ప్రాంగణం దగ్గర వెళ్ళి పైన పరమశివుడికి వినిపించాలి. అది కొబ్బరికాయ కొట్టే పద్ధతి. జై వినాయక. కొంప ముంచావు కదరా. ఏమండి, ఏమైనా దెబ్బ తగిలిందా? ఏంటినైనా ఇలా చేసావు? ఓసారి అక్కడ చూడు. ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నట్టుంది. ఇప్పుడు జనాలందరినీ వేసుకొని వచ్చేస్తుంది. పంతులు గారు, ఏంటి ఐడియా ఇచ్చింది మీరు, వాళ్ళు ఏమిచ్చినా సగం మీకే. అయ్యయ్యో, నన్ను ఇచ్చావు కదరా. అమ్మా, ఎరా గుళ్ళోకి వచ్చింది అమ్మాయి ఇలా తలలు పగలగొట్టడానికా? చూసావా? ఎరా నీ వల్ల అమ్మాయికి ఎంత దెబ్బ తగిలిందో చూసావా? చేసిందంతా చేసి ఎంత అమ్మాయి కూడా నిలబడున్నాడో చూసారా? వీడిని వదలదు, పోలీసులకు పట్టించాల్సిందే. పోలీసులకు నన్నొద్దు, వీడిని పట్టించాను. హలో, ఎందుకు అంత ఎమోషన్ అవుతున్నారు? ఎవరు కావాలని కొట్టరు. ఎనీహౌ థాంక్స్, బయలుదేరండి. మనం జంపు. కొబ్బరికాయ కొట్టడం కొత్త కాదు, మీకు తగలడం కొత్త. సారీ అండి. ఈసారి కొట్టేటప్పుడు చుట్టుపక్కల చూసుకొని కొట్టండి. మళ్ళీ గుడికి ఎప్పుడు వస్తారండి? దేనికి? ఈసారి కొట్టినప్పుడు మిమ్మల్ని చూస్తూ కొడదామని. వినాయక, దండప్ లాంటి బాడీని ఇచ్చావు, అదే విధంగా ఈ బాడీకి ఎంఆర్ఎఫ్ టైర్ లాంటి బాడీ గార్డ్ ని ఇస్తావు అనుకున్నాను, కానీ లాభం లేదు. 13 ఏళ్లుగా నేను ఈ గుడికి వస్తున్నాను, కానీ ఒక్కడు కూడా నన్ను సైడ్ కొట్టట్లేదు. కనీసం కన్నెత్తి కూడా చూడట్లేదు. నాకు ఇప్పటిదాకా లైఫ్ పార్ట్నర్ సెట్ చేయలేదు. ఇదే నేను కొట్టే లాస్ట్ కొబ్బరికాయ. ఈ రోజు నా హుడ్బిన్ చూపించలేదనుకో, నీ కొబ్బరికాయ కొట్టను, నా తలకాయ కొట్టేస్తాను.
పోయిందా? లేదు, పగిలింది. ఇన్నాళ్ళకి నా హుడ్బి దొరికాడు. లైఫ్ అంతా జాలీ. ఏంటి అలా నవ్వుతున్నావు? సరే నువ్వు చెప్పరా. జోక్ ఆఫ్ ది డే రా. నువ్వు దేవుడికి సెట్ చేద్దామని వెళ్తే దేవుడు నీకు డబుల్ సెట్ చేశాడ్రా. ఒరే అమ్మాయి ఎలా ఉంటుందో ఒకసారి చెప్పరా. నువ్వు కూడా తింగరదాంతో చేరి నన్ను ఏడిపిస్తున్నావు కదమ్మా. ఆహా, నీ వెంట పడిన అమ్మాయి కాదురా, నీ కంట పడిన అమ్మాయి ఎలా ఉంటుందో ఒకసారి చెప్పరా. సూపర్ సూపర్ అమ్మా. అవునా? ఒకసారి చెప్పరా. వెంటనే డ్రాయింగ్ వేసి నా కోడల మొహం ఎలా ఉందో చూసుకుంటాను. చెప్పు చెప్పు. చెప్తానమ్మా. కళ్ళు ద్రాక్ష పళ్ళు, ముక్కు జీడిపండు, వా సూపర్. పెదాలు నారింజ తొనలు, వా క్యా బాత్ హై. ఆహా. బుగ్గలు ఆపిల్ పళ్ళ. కరెక్ట్. అమ్మా, వీడు పొద్దున్నే అమ్మాయిని చూసి రాలేదు, ఫ్రూట్ స్టాల్ కి వెళ్ళొచ్చాడు. ఎంత అందంగా ఉంది అమ్మాయి, చూడవే. చాలా బాగుంది కదా. అమ్మా సూపర్. నువ్వు కూడా చూడరా. ఏంటమ్మా ఈ పిచ్చి గీతలు? నేను దేవతను ఊహించుకుంటే నువ్వు దెయ్యం బొమ్మను గీసావు. ఏంట్రా ఇది? ఇల్లా లేక ప్లే గ్రౌండ్? ఏం రాస్తున్నావు? ఏం లేదు డాడీ. చేతిలో ఏంట్రా అది? చూపించరా. రే నేను కాదు, నువ్వు గీసానని చెప్పరా. పర్వాలేదురా, నీకు టాలెంట్ బాగానే ఉంది. డ్రాయింగ్ సూపర్ గా గీసావు. వెరీ గుడ్ వెరీ గుడ్. మీ అమ్మ బొమ్మ భలే గీసావురా. సూపర్, చాలా నీట్ గా ఉంది. కీప్ ఇట్ అప్. ఇది ఫ్రేమ్ చేయించి ఇంట్లో ఎక్కడైనా పెట్టు. ఓకే బాయ్. ఆగండి. ఆ బొమ్మ గీసింది నేనే. వెరీ గుడ్, పర్వాలేదే. నీ బొమ్మ నువ్వు బాగానే గీసావే. సరిగ్గా చూడండి, అది నేను కాదు, మీ అమ్మ బొమ్మ. రేయ్, మొత్తం మీద మనాడు ప్రేమలో పడిపోయారా? ఏంట్రా ఇంత మంచి విషయం చెప్పిన తర్వాత కూడా బాటిల్ ఓపెన్ చేయడానికి లేట్ ఎందుకు రా? బాటిల్ ఓపెన్ చేయాలంటే ఒకే ఒక కండిషన్. ఏంటి కండిషన్? ఏంట్రా, ముందు ఆ బాటిల్ ఓపెన్ చేయరా బాబు. ఆ అమ్మాయి ఎవరో, పేరేంటో, ఎక్కడుందో అన్ని తెలుసుకున్నాక ఈ బాటిల్ ఓపెన్ చేస్తాను రా. ఏం చేద్దాం? ఈ జన్మకేడు బాటిల్ ఓపెన్ చేసినట్టే. ఏదో మందు కొట్టి మంచి విషయం చెప్దామంటే కుదరలేదురా. కోటి వస్తారా? అమ్మాయి రా. ఇదేంటి మా బాబు దగ్గర ఇలా బుక్ అయిపోయినా, బాటిల్ వేస్ట్ అయిపోయింది. నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. ఈ ఇంట్లో నీకేం తక్కువైందిరా? ఎక్కడికైనా వెళ్ళాలంటే బైక్ లో వెళ్ళొచ్చు, కారులో వెళ్ళొచ్చు. ఆ మందు బాటిల్తో పరిగెత్తి మన ఫ్యామిలీ పరువు తీసావు కదరా. నువ్వు అలా రోడ్డు మీద పరిగెడుతుంటే జనాలు బిత్తరపోయారు. జురాసిక్ పార్క్ లో ఉన్న పిల్ల డైనోసార్ రోడ్డు మీదకి వచ్చినట్లు భయపడిపోయారు. నేను పిల్ల డైనోసర్ అయితే నువ్వు పెద్ద డైనోసరే కదా. ఎందుకు అలా పరిగెత్తావు? మొన్న గుడిలో కనపడిన అమ్మాయి ఆటోలో కనపడింది, అందుకే రన్నింగ్ చేసా. అమ్మాయి నేను చూసిందా? దానికన్నా ముందు నాన్న నన్ను చూశాడు. వాడేమంటున్నాడు? అబ్బే ఏం లేదండి, వాడు వెయిట్ తగ్గడం కోసం రన్నింగ్ చేశాడంట, అంతే. ఏ తండ్రి నా కొడుకుని నువ్వు వచ్చే ఇది చెయ్యి అంటాడు, కానీ నువ్వేం చెయ్యొద్దు. అలాగే ఉంటే చాలు. నీ ఆకారంతోనే కాదురా, నీ చేష్టలతో కూడా అసహ్యం పుట్టిస్తున్నావు. ఎందుకు డాడీ వాడిని అలా తిడతారు? వాడు ఏడుస్తున్నాడు పాపం. సారీరా నాన్న. బనానా మిల్క్ షేక్. నేను వీక్ అయిపోయినప్పుడు
ఎనర్జీ కోసం తాగుతా. బాగుందా? చాలా బాగుంది. ఇంకోటావా? పాయిజన్ ఉంది, తాగుతావా? పాయసమా? తాగుతా. నువ్వు మారు. నా కూతురు ఫస్ట్ టైం కాలేజీకి వెళ్తోంది. నా దగ్గరే ఆశీర్వాదం తీసుకుంటుంది చూడు. నా దగ్గర టిఫిన్ బాక్స్ తీసుకెళ్తే చాలండి. ఏయ్ రా బంగారు, టైం అయింది. అన్నయ్య త్వరగా రా, నాకు టైం అవుతుంది. నన్ను ఆశీర్వదించమ్మా. ఇదేంటి రూట్ మార్చింది? దీర్ఘాయుష్మాన్ బావా, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇవాళ డ్యూటీలో జాయిన్ అయ్యాను. నన్ను ఆశీర్వదించండి డాడీ. ఓకే. రోజు సిస్టర్ ని కాలేజ్ తీసుకురావాలని సిస్టరే చెప్పింది. ఏదో IAS IPS పాస్ అయిపోయినట్టు ఆ బిల్డప్ ఏంట్రా? ఆ రేంజ్ వస్తే నీకే దండం పెడతాను గాని డాడీకి ఎందుకు పెడతానే? అదే నా కొడుకంటే. బాయ్ మమ్మీ. బాయ్ బాయ్ డాడ్. బాయ్ మమ్మీ. బాయ్. నా బంగారు తల్లి, గాడ్ బ్లెస్ యూ రా, గాడ్ బ్లెస్ యూ. బాయ్ డాడీ. బాయ్ బాయ్. ఏయ్ ఏ కార్ లో వెళ్తున్నావు? కార్ వద్దు డాడీ, అన్నయ్యతో బైక్ లో రే జాగ్రత్త. అలాగే డాడీ. అడిగి పెట్టించుకోవడం ఒక దండమేనా? అన్నయ్య ఫస్ట్ డే కదా, కొంచెం భయంగా ఉందిరా. దేనికి? దేనికంటే ర్యాగింగ్ బ్యాచెస్ ఉంటారేమోనని. నేనున్నాను కదా. అదే కదా నా భయం. సరే నువ్వు క్యాంటీన్ లో వెయిట్ చేయి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే ఓకే బాయ్. బాయ్. రోజు మన ఫేసులు మనమే చూసుకొని బోర్ కొట్టేసింది. అదే కో ఎడ్యుకేషన్ అయితే ఒక కిక్ ఉంటుంది. కాలేజ్ లో అబ్బాయిలు లేకపోతే లైఫ్ వేస్ట్. ఎస్ నువ్వన్నది కరెక్టేనే. కరెక్ట్. వావ్ సూపర్ సీన్. అబ్బాయిలు ఫేస్ లే చూడలేదన్నారుగా, అక్కడ చూడండి. వావ్ సూపర్ బ్యాగ్. హలో, ఏం కావాలి చిన్నా? డ్రింక్స్ తాగాలని వచ్చా. కూలా హాటా? చూడటానికి చంటి పిల్లర్లా ఉన్నాడే. అయితే పాలు మాత్రమే తాగుతాడే. కౌ మిల్కా, కంటైనర్ మిల్కా? అవును కన్నా, నీకు లేడీస్ కాలేజ్ లో ఏం పనమ్మా? న్యూ అడ్మిషన్. ఏంటి నీకా? కాదు, నా చెల్లికి. అయితే మనకి ర్యాగింగ్ చేసుకోవడానికి ఇంకో క్యాండిడేట్ దొరికిందే. ప్లీజ్ మా సిస్టర్ ని ర్యాగింగ్ చేయకండి, అది చాలా సెన్సిటివ్. మీ చెల్లెల్ని ర్యాగింగ్ చేయం, మరి ఆల్టర్నేట్ ఏంటమ్మా? దానికి బదులు నన్ను ఏదైనా చేయండి, కింద మీద పైన ఎక్కడైనా. ఏం మాట్లాడుతున్నావు? ర్యాగింగ్ ఓకేనా? ఓకే సరే కన్నా, ఒక మంచి సాంగ్ పెడతాను, డాన్స్ చేస్తావా? చేస్తా. ఏయ్ ర్యాగింగా? ర్యాగింగా? ఎవరనుకుంటున్నారు? ద గ్రేట్ స్వాతి బ్రదర్. వీడి పేరు చెప్తే ఆల్ ఏరియాస్ ట్రాఫిక్ జామ్. కరాటేలో బ్లాక్ బెల్ట్, కుంఫులో రెడ్ బెల్ట్, అన్ని ఆల్ కలర్స్ తీసుకున్నాడు మా అన్నయ్య. సిస్టర్ నాకు అసలు బెల్టే పట్టదు కదా, ఇన్ని బెల్ట్ పేరు చెప్పావుంటే. రేయ్ నువ్వు నోరు మూసుకుని వెళ్ళి, నేను వస్తాను. వెళ్ళాలా? ఏయ్ ఈ రోజు నుంచి నేను కూడా ఇదే కాలేజ్ లో చదువుతున్నాను. చెప్తాను చెప్తాను మీ అందరి సంగతి. ఏంటి ఏంటే ఆ లుక్ ఏంటి? నాకే డాషా? నువ్వు ఆ గ్యాంగ్ లీడర్ వా? చూస్తా, నిన్ను కూడా స్పెషల్ గా చూస్తా. The adjustment figure a square plus b square plus 2ab is equal a plus b whole square. Any doubts? Good morning ma'am, may I come in? First day, first class, inta late, get out. Okay. Sin theta by cos theta is equal tan theta. నేను కూడా మెంటల్ సైడ్ చాలా సార్లు చూశాను. సెకండ్ టైం యూ కెన్ గెట్ అవుట్. ఓకే థ్యాంక్ యూ. ఓకే 1 hour ఎలా టైం పాస్ చేయాలబ్బా?
మరి ఇందాక నాకే డాష్ ఇస్తావా? డాష్ ఇచ్చింది నువ్వు. ఓకే ఓకే లివ్ ఇట్. ఐఎమ్ స్వాతి, బ్రిలియంట్ స్వాతి. yes దివ్య. ఓ సైలెంట్ దివ్య, బ్రిలియంట్ స్వాతి. I am also violent Shakuntala. You can get out. థ్యాంక్ యూ మేడం. హలో హలో, ఏంటి అంతా నీ వల్లే. హే హే దివ్య, హలో. ఏంటే 1 hour టైం పాస్ కోసం బయటికి రప్పిస్తే ఎక్కడికి వెళ్తున్నావు? నాతోరా. హలో నాతోరా, కమ్. ఎనీవే మనిద్దరం ఫ్రెండ్స్. యు నో ఐఎమ్ ఫ్రమ్ ఆక్రిడ్జ్ కాలేజ్. ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వబోయి జస్ట్ మిస్ అయ్యి వాటర్ లో పాస్ అయ్యాను. మరి నువ్వు చెప్పు, నువ్వు? గవర్నమెంట్ కాలేజ్. గవర్నమెంట్ కాలేజా? చచ్చా, ఫ్రెండ్షిప్ క్యాన్సిల్. క్లాస్ కి పా. సరే సరే కూర్చో. ఎన్ని మార్కులు? నాలాగా బార్డరా? లేదు, ఫస్ట్. ఏంటి క్లాస్ ఫస్టా? స్టేట్ ఫస్ట్. అబ్బా అంత సీన్ లేదులే. నిజం చెప్పు. ఇందాక ఫ్రెండ్షిప్ క్యాన్సిల్ అన్నాను కదా, ఇప్పుడు ఆ మాటే క్యాన్సిల్. వీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్. ఈ అమ్మాయితో 4 years ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తే ఈజీగా పాస్ అయిపోవచ్చు. వదలకూడదు. ఇప్పుడే ఫ్రెండ్ అయ్యో, అప్పుడే జంపా? ఫ్రెండ్షిప్ అంటే ఫీలింగ్స్ షేర్ చేసుకోవడమే కాదు, మీల్స్ కూడా షేర్ చేసుకోవాలమ్మా. ఇవ్వు ఇవ్వు. ఇమ్మంటుంటే వద్దండి. వద్దు, ఇవ్వవే. వద్దండి, ఓపెన్ చేయొద్దు. ఏంటి చికెనా, ఫిషా, మటనా? ఓ సద్దన్నవా? అబ్బా ఎన్ని రోజులైందో సద్దనం తిని. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు కూడా తిను. తిను తిను. కొరకలేదు, నేనేం కొరకలేదే, అందుకే అరిచాను. అబ్బా ఎంతసేపటికి నవ్వావే. నువ్వు నవ్వితే ఎంత బాగున్నావో తెలుసా? మంచి బ్రిలియంట్వి. నీ నాలెడ్జ్కి ఏ ఫారెన్ వెళ్ళి చదవచ్చుగా. నేను ఈ కాలేజ్లో చదవడమే గొప్ప. ఏ అమ్మా అమ్మా ఏమైందమ్మా? పేపర్లో నా ఫోటో వచ్చిందమ్మా. నేను స్టేట్ ఫస్ట్ వచ్చాను. అమ్మా దేవుడా. స్వీట్ ఇవ్వండి నాన్న. ఇదిగో నీ చేత్తో నీవు. ఏం సాధించావనే అంత సంతోషపడిపోతున్నావు? మన దశలే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. పై చదువులా చదవలేవు. ఒకవేళ నువ్వు చదివినా నీకన్నా ఎక్కువ చదివిన పెళ్లికొడుకుని తీసుకురావాలి. అంతేకాదు వాళ్ళ కట్నం ఇవ్వలేక జీవితాంతం కష్టపడాలి. నీకో జాబ్ చూశాను, వెళ్ళి జాయిన్ అవు. సారీరా, ఏడవకురా. ఈ సంతోషాన్ని పంచుకోవటానికేమో కన్న తల్లి లేదు, ఉన్న తల్లి రాక్షసి. బాధపడొద్దమ్మా. జాబ్కి వెళ్తానని చెప్పి కాలేజీకి వెళ్ళు. నువ్వు ఎంతవరకు చదువుకోవాలనుకున్నావో అంతవరకు చదువుకో. రాత్రి బావుళ్ళు కష్టపడి సంపాదించి నేను నీకు డబ్బిస్తానమ్మా. అదే నీ జీతం అని చెప్పి దాని మొహాన్ని కొట్టేసి. సరేనా? నీ జీవితం బాగుండాలమ్మా. ప్లీజ్ ఏడవకురా. డోంట్ వరీ, నేనున్నాను. వీఆర్ లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్. బీ హ్యాపీ, ఓకే? దేవుడా, దివ్యకి ఏ ప్రాబ్లం రాకుండా నువ్వే కాపాడు. అందరూ ఫ్రెండ్స్ అయిన వెంటనే సినిమాలకి, షాపింగ్లకి వెళ్తుంటారు. మనం గుడికి వచ్చాం. నీ బయోడేటా విన్నాను, నా బయోడేటా వద్దా? చెప్పు.
ఓకే, మంచి డాడీ, అందమైన ఒకే ఒక్క మమ్మీ. ఏయ్, అందరికి ఒకే ఒక్క మమ్మీయే. ఏయ్ చెప్పు, ముద్దుగా బొద్దుగా ఉన్న ఒకే ఒక అన్నయ్య. ఏయ్ లేదు లేదు, సారీ. హలో, నా ఫ్రెండ్ గురించి చెప్తుంటే ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారేంటి? అవును, నీ ఫ్రెండ్ గురించి టాలెంట్ చెద్దనం అని 100 సార్లు చెప్పి చెప్పి నీ టార్చర్ తట్టుకోలేక మేమిద్దరం ఇలా అయిపోయాం. అవునా? అవును. రేయ్, నువ్వు ఒకసారి వచ్చి నా ఫ్రెండ్ కలవాలరా. ఎందుకు? లవ్ చేయడానికి. ఆల్రెడీ నేను కమిట్ అయి ఉన్నాను కదా. ఒరే, అది నీకెవరో వేస్ట్ క్యాండిడేట్ ని తగిలించాలని చూస్తుంది, జాగ్రత్త. బుజ్జి, నీ కాలేజీ అట్మాస్ఫియర్ చాలా బాగుంటది, ఎన్నిసార్లు వచ్చినా బోర్ కొట్టదు. అనయ్య, నేను చెప్పినట్లుగా ఆ అమ్మాయితో చాలా డీసెంట్ గా మాట్లాడాలి. సరేలేవా. హలో హలో, మన హోటల్ పక్కన ఉన్న కళామందిర్లో నీకు ఇష్టమైన అమ్మాయి, నువ్వు ప్రేమించిన అమ్మాయి వచ్చిందిరా. అవునా? అర్జెంట్ గా నువ్వు వచ్చేసాయి. ఓకే, అర్జెంట్ గా 5 నిమిషాల్లో ప్లేస్కి వెళ్ళాలరా. అంత అవసరం ఏంటి? అక్కర్లేదు, నా ఫ్రెండ్ ని కలిసి మాట్లాడి వెళ్ళు. అది నా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? మరి అంత నవ్వుతూ చెప్తావేంట్రా? పోనీ ఏడుస్తూ చెప్పనా? నా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయింది. చాలు, అంతొద్దు. ఓకే. అరే, నా చిట్టి చెల్లి కదా, నీ ఫ్రెండ్ ని రేపు కలుస్తానని చెప్పవే ప్లీజ్. సరేరా, పో, నీ బ్యాడ్ లక్. డెఫినెట్ గా వస్తాడా? తప్పకుండా వస్తాడు. నువ్వు టెంపుల్లో కొబ్బరికాయ కొట్టినప్పుడు ఏ ప్లేస్ లో తగిలింది? అయ్యి బాబోయ్! అయితే డెఫినెట్ గా పోతాడు. వస్తాడు. ఏమైంది వీళ్ళకి? ఈ అవతారాలేంటి? అరే, ఇంతకీ గెటప్స్ ఏంట్రా? నీ గుడి దేవతే మాకందరికి ఈ వరం ఇచ్చిందిరా. ఇంతకీ నా డ్రీమ్ గర్ల్ ఎలా ఉందిరా? ఏ బావా, అక్క 50-50. అరే మామా, ఎలా ఉందిరా నా టేస్ట్? నీ టేస్ట్ సూపర్ రా, నీ పర్సనాలిటీకి పర్ఫెక్ట్ గా ఉంది. థ్యాంక్స్ గాడ్. నువ్వు ప్రేమిస్తేనే ఈ రేంజ్ లో ఉందంటే నిజంగా నువ్వు పెళ్లి చేసుకుంటే కారు బంగ్లా అన్ని కొనుక్కుని హ్యాపీగా సెటిల్ అయిపోతావురా. అరే మామా, ఇంతకీ నా దేవత ఎక్కడుందిరా? ఉంది, ఇక్కడేరా, రండి. ఖర్చంతా వేస్ట్ అయిపోయింది. నేనున్నాను కదా. అక్క భయపడిపోయావా? ఏంట్రా ఎంత షాక్ ఇచ్చావు? ఎరా తమ్ముడు, బాగున్నావా? ఇంతకాలం ఏమైపోయావరా? అబ్సల్యూట్లీ ఫైన్. బెంగళూరు బిజినెస్ లో చాలా బిజీగా ఉన్నాను అక్క. ఇప్పుడు అవన్నీ వదిలేసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేసి మీతోనే పర్మనెంట్ గా సెటిల్ అయిపోదామని వచ్చా. ఏం బిజినెస్ ఏమో, పోరా. ఒరే, నీకు పెళ్లి చేసి ఓ ఇంటి వాణ్ణి చెయ్యాలరా. హాయ్ దివ్య, హౌ ఆర్ యు? బాగున్నాను మావయ్య, ఆఫీస్ కి టైం అయింది. బాయ్ మమ్మీ. బాయ్. ఆఫీస్ ఏంటక్క? ఒరే, నేనే పని చేసినా ఒక కారణం ఉంటుంది కదా. ఎస్, మా అక్క ఏం చేసినా దాంట్లో ఒక మీనింగ్ ఉంటది. అక్క, నేను ప్లీజ్ ఇప్పుడు 5 minutes లో ఒరే, చిన్న పని ఉంది, చిన్న పని ఉంది, ప్లీజ్ ప్లీజ్. హే దివ్య, భయపడ్డావా? కమాన్, నేను డ్రాప్ చేస్తా. వద్దు మావయ్య, నేను బస్సులో వెళ్తాను. ప్లీజ్ కమాన్ దివ్య, కమ్ ప్లీజ్. దివ్య, ఈరోజు సెలవు పెట్టు, షాపింగ్ చేద్దాం, సినిమా చూద్దాం, ఆ తర్వాత మంచి హోటల్కి వెళ్ళి బిర్యానీ తిందాం. వద్దు మావయ్య, మా ఆఫీస్ లో మా మేనేజర్ చాలా స్ట్రిక్ట్. అబ్బా, డోంట్ వరీ, నేను మాట్లాడతానుగా. కాలేజ్ కి ఎలా వెళ్ళాలి?
అరే మీ ఎవరి హెల్ప్ నాకు అక్కర్లేదురా, అమ్మాయి నేను ఎలాగైనా పట్టుకుంటాను. డోంట్ వరీ, నేను కళ్ళు మూసుకొని కూడా డ్రైవ్ చేయగలను. ఇదిగో చూడు. ఏయ్, చావడానికి నా బండే దొరికిందా? అరే బైక్స్ తీయండి. బండి ఆపితే పబ్లిక్ ఆపకుండా కొడతారు. దివ్య, మీరు వెళ్ళిపోండి. ఏ దివ్య, మళ్ళీ ఎన్ని గంటలకు వస్తావు? దివ్య, వీడి నుంచి ఎలాగో అలా తప్పించుకున్నాను. ఇప్పుడు కాలేజ్కి ఎలా వెళ్ళాలి? దిగురా. ఏంట్రా రోడ్డు మీద చిన్నపిల్లలు గుద్దేసి ఆపకుండా వెళ్తా ఉంటారా? నేను చూసుకుంటాను రా. రేయ్, ఈ హాస్పిటల్కి తీసుకెళ్ళండి రా. ఇంకా రాలేదేంటి? హే, అదేంటి క్లాస్కి వెళ్ళేదా? బ్రిలియంట్ వి నువ్వే బయట ఉంటే సైలెంట్ నేను వెళ్ళేం చేయాలి? ఏంటి లేట్? సరే అదంతా తర్వాత చెప్తాను. క్లాస్కి వెళ్ళరా. టైం అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తావు? ఏమైంది చెప్పు. మీ మావయ్యకి నువ్వంటే ఇష్టమా? ఇష్టం. నీకు? కష్టం. అయితే వాడు? సైలెంట్ గా ఉన్నావంటే సైట్ కొడుతున్నావా? లేదే. ఫస్ట్ లేదనే అంటారు, తర్వాత అవును అంటారు. అన్ని ఓవర్ అయ్యాక ఎస్కేప్ అవుతారు. ఏయ్, నీ మ్యాచ్ ఫిక్సింగ్ ఎవరితో అన్నది నేను ఫిక్స్ చేస్తాను. సరే. వస్తే బ్రిలియంట్, తేడా వస్తే నేను వైలెంట్. నిన్ను వదల బొమ్మాలి, వదలా. ఏంటి అది? ఏంటి అమ్మా? ఏమైందిరా? ఈ అమ్మాయి ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చింది? అదో పెద్ద విషాదగాథ. పాపం ఎవరో పనికిమాలినోడిని లవ్ చేసి మోసపోయింది. ముందు వెనక ఎవ్వరూ లేరు. అందుకే మన ఇంట్లో పనికి ఫ్రీగా వచ్చిందని తీసుకొచ్చా. అమ్మగారు, ఆయన గురించి తప్పుగా మాట్లాడకండి. ఈస్ వెరీ నైస్ పర్సన్. చూసావరా ఎంత వెర్రి బాగుందో? ఎవరిని ఒక్క మాట కూడా అన్నివ్వదు. అందుకే దాన్ని వాడు అంత ఈజీగా మోసం చేశాడు. చిన్నయ్య గారు, జాగ్రత్తగా చూసుకో, సరేనా? ఇందాకే చూసా. థ్యాంక్స్ అండి. ఎందుకు అంటే అయ్య బాబాయ్, నా ఫ్రెండ్ చాలా మంచిదిరా, మంచి బ్రిలియంట్. నువ్వు ఒక్కసారి దాన్ని చూసావనుకో ఫ్లాట్ అయిపోతావు. ఏమైందిరా? బండి ఫ్లాట్ అయిపోయింది. ఏంట్రా ఇది? ఓ, నా ఫ్రెండ్ కలవకూడదని ప్లాన్ చేసుకున్నావు అంతేగా? ఆటో, నువ్వు తర్వాత ఫీల్ అవుతావు. స్వాతి ఆగవే, నీ ఫ్రెండ్ చూడడానికి నేను వస్తాను. ఏం వద్దు, నువ్వు వెళ్ళు, నేను వెళ్తున్నా. బాయ్. అయ్యో సారీ అండి, సారీ అండి, సారీ. అయ్యో అట్లన్నీ పాడైపోయినాయి. అయ్యో సారీ, నేను చూసుకోలేదండి. మీరే పని చేసినా ముందు వెనక చూసి చేయండి. ఏంటిది? ఏం లేదు.
రోజు పనికని చెప్పి కాలేజ్కి వస్తున్నావు. ఈ రోజేంటి నిజంగానే కూలి పనికి వెళ్ళొస్తున్నావా? అయ్యో ఏం లేదే, ఆ డిఫరెంట్ కుర్రాడు ఉన్నాడు కదా వాడి వల్లే. అంటే వాడితో కమిట్ అయిపోయావా? అబ్బా నోరు ముయివే. వాడు బైక్ స్టార్ట్ చేసేటప్పుడు నా మీద మట్టి పడింది. అబ్బా అవును, ప్రతిసారి నువ్వు వాడి వెంట పడుతున్నావా వాడు నీ వెంట పడుతున్నాడా? అలాంటిదే లేదు. క్లాస్కి వెళ్దాం పదా. అబ్బా ఇలా వెళ్తే అందరూ నవ్వుతారు. మా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వెళ్దాం పదా. అయ్యో వద్దులేవే పదా. రా. దిస్ ఇస్ మై హ్యాపీ హోమ్. మీ ఇల్లు దేవాలయంలా ఉంది. అంటే మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దేవుళ్ళ? సెంటిమెంట్ డైలాగ్స్ వద్దు రా. మమ్మీ మమ్మీ నేను చెప్పానే నా ఫ్రెండ్ దివ్య. నమస్తే ఆంటీ. నమస్తే. అరే లేమ్మా, ఏంటిది? దారిలో ఒక వెదవా, అదంతా తర్వాత చెప్తానులే. ఏ దివ్య, ఫస్ట్ మీట్ లోనే మా అమ్మ దగ్గర సూపర్ ఇంప్రెషన్ కొట్టేశావు. అమ్మ లేని నాకు అమ్మ విలువ బాగా తెలుసు. వావ్, నువ్వు చదువులోనే ఫస్ట్ కాదు, సంస్కారంలో కూడా ఫస్టే. నేర్చుకో. ఒక నిజం చెప్పనా, నీ ఫ్రెండ్ అంటే నీలాగే ఉంటుంది అనుకున్నాను, కానీ చాలా మంచి అమ్మాయి. మమ్మీ కాదురా బంగారం, నువ్వు కూడా. ఫస్ట్ టైం ఇంటికి వచ్చావు. ఏం తీసుకుంటావు? వద్దండి. అదంతా కుదరదు. ఏం తీసుకుంటావో చెప్పు. మమ్మీ నీకంటూ ఒక స్పెషల్ ఉంది కదా, అది రెడీ చెయ్యి. ఓకే, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. ఓకే. మా మమ్మీ కుకింగ్ లో స్టేట్ ఫస్ట్, అందుకే మా డాడీ పెళ్లి చేసుకున్నారు. ఓయ్ దిస్ ఈజ్ మై రూమ్. మా నాన్నకి నేనంటే ఇష్టం, మా అమ్మకి మా అన్నయ్య అంటే ఇష్టం. కూర్చో. రోజు ఆడుతూ పాడుతూ హ్యాపీగా గడిపేస్తాం. నా ఫ్యామిలీయే నా ప్రపంచం. నువ్వు చాలా లక్కీ. నువ్వు లక్కీయే. ఎలా? నా ఫ్రెండ్ అయిపోయావు కదా. 1 minute. చిట్టి చెల్లెమ్మా, నీ బర్త్డే గిఫ్ట్ రా. ఇది నా బర్త్డేకి మా అన్నయ్య నాకు ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్. నువ్వు వేసుకో, బాగుంటుంది. అబ్బా ఇంత కొత్త డ్రెస్ ఎందుకే, ఇదే వాష్ చేసి వేసుకుంటానులే. నువ్వు వేసుకుంటే పాతదైపోతుందిలే, వేసుకో. వెళ్ళు వెళ్ళు, ఫ్రెష్ అప్ అయి వేసుకునిరా. వెళ్ళు వేసుకో. ఏంటి మాయా, ఇందాకటి కదా డ్రాప్ చేశాను, అప్పుడే ఎలా వచ్చేసింది? ఏ దివ్య, ఏమైంది? ఏ నువ్వేంట్రా ఇక్కడ? అది నువ్వు అనుకున్నాను. ఏ దివ్య, ఏం కాలేదు కదా? నేను ఇంట్రడ్యూస్ చేయకపోయినా మీరే ఇంట్రడ్యూస్ చేసుకున్నారా? దివ్య మా అన్నయ్య. అన్నయ్య నేను చెప్పానే నా ఫ్రెండ్ దివ్య అని, ఈ అమ్మాయే. కమ్ దివ్య. ఈ హెడ్ మోకాలికి తగిలితే కొవ్వు కరుగుతుంది. కమాన్ డూ ఇట్. వంచు వంచు. రే ఏమైందిరా? నడుం పట్టేసింది. సరే సరే వదిలే వదిలే. నాన్న కాల్ దించవా? ఏం బాడీ రనిది, దించితే ఎత్తలేవు, ఎత్తితే దించలేవు. 4 5 తొందరగా రా. 6 అది. హాయ్ డాడీ. హాయ్ అన్నయ్య. హాయ్ అమ్మా. తిను నా ఫ్రెండ్. హలో. ఎరా బ్రేక్ఫాస్ట్ చేశారా? ఇంకా లేదు. హాయ్.
ఒరేయ్ అన్నయ్య, ఏంట్రా అది? ఏం లేదు. ఏదిటివ్వు? ఇది నా పర్సనల్. నాకు తెలియని పర్సనల్ ఏంటి? ఇవ్వు ఇవ్వు ఇవ్వరా. నా ఫ్రెండ్ దివ్యానే కదా? అవును. చిచి రేయ్, యూనివర్సల్ గా నాకు ఒక విషయం అర్థం కాలేదు. ఎందుకురా చెల్లెలు ఫ్రెండ్ అందరూ లవర్ గా చూస్తారు, ఫ్రెండ్ గా చూడలేరా? ఫస్ట్ రిస్క్ ఉండదు, నెక్స్ట్ అందంగా ఉందనుకో లవ్ చేయొచ్చు. అదే అందంగా లేకపోతే సిస్టర్ గానో ఫ్రెండ్ గానో చూడొచ్చు. అరే నీ ఫ్రెండ్ చాలా అందంగా ఉంటుందిరా, అందుకే లవ్ చేశా. ఏ లవ్ చేయకూడదా? చెప్పు. సరే, నీ ఫ్రెండ్ ఎవరినన్నా నేను లవ్ చేస్తే నువ్వు ఒప్పుకుంటావా? తెలుసు తెలుసు, అందరు అన్నయ్యలు ఇదే ఫీల్ అవుతున్నారు. నేను ఎవడు లవ్ చేస్తాడో గానీ ఆడు బుక్ అయిపోతాడు. కొడతావా? నీ ఇష్టం వచ్చిన సేపు కొట్టు, కానీ ఒకటి మాత్రం నిజమే, మీ ఫ్రెండ్ ని లవ్ చేయడం మటుకి మా అన్నే. ఏంట్రా? అమ్మా రా చూడు, నీ కొడుకు నా ఫ్రెండ్ దివ్యాన్ని లవ్ చేస్తున్నాడంట. నిజమా? అవును. చెల్లెలి ఫ్రెండ్ ని లవ్ చేయడం తప్పు కదరా? చెల్లెలికి ఫ్రెండ్ కాకముందే గుడిలో చూసి గుండెల్లో పెట్టుకున్నానమ్మా. అమ్మాయా? అవును. సూపర్. ఏయ్, నా కోడల్ని చూడాలనుంది, వెళ్ళి వెంటనే తీసుకురా. అమ్మా నువ్వు కూడా వాడికే సపోర్టా? నువ్వు తీసుకురా. ఇప్పుడే ఫోన్ చేసి చేతిలో ఏది ఉంటే అది పట్టుకుని రమ్మని చెప్తాను. చెప్పు, కట్నం ఏమొద్దు, కట్టుబట్టలతో వచ్చామని చెప్పు. చెప్తా చెప్తా. ఏ దివ్య, నువ్వు ఇంకెప్పుడు మా ఇంటికి రావద్దే. మా అన్నయ్య నిన్ను లవ్ చేస్తున్నాడంట. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఫోన్ పెట్టాయి. భయపడ్డావు కదా? చెప్పు, భయపడ్డావు కదా? భయపడ్డావు కదా? ఆ అమ్మాయితో నేను ఫ్రెండ్షిప్ చేసినప్పుడే నీకని ఫిక్స్ అయ్యాను. నువ్వే లేట్ రా. నువ్వు నా బంగారం రా. ఆ అమ్మాయి మన ఇంట్లో అందరికి ఓకే గాని వాళ్ళ ఇంట్లోనే ప్రాబ్లం. నువ్వు ఉన్నావు కదే. సరే సరే, నేను నీకు హెల్ప్ చేయాలంటే నువ్వేం చేయాలో తెలుసు కదా? తెలుసు. ఇప్పుడే నేను కూడా. అమ్మా ఏంట్రా హ్యాపీ మూడా? ఐ మీన్ లవ్ మమ్మీ, ఐ మీన్ లవ్, ఐ మీన్ లవ్, ఐ మీన్ లవ్, ఐ మీన్ లవ్ మమ్మీ. రారా రా. హే లక్ష్మి, చూడు ఎవరొచ్చారు. నమస్కారం చెల్లి, బాగున్నారా? బాగున్నా అన్నయ్య. కూర్చో. మీరెలా ఉన్నారన్నయ్య? చాలా బాగున్నానమ్మా. మా కోడలు ఎలా ఉంది? బాగుంది. మీరు కూర్చొని మాట్లాడుతుండండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఓకేమ్మా. ఏమా బాగా చదువుతున్నావా? చదువుతున్నాను అంకుల్. అల్లుడు మీరెలా ఉన్నారు? బాగున్నాను అంకుల్. ఏరా నా అల్లుడు ఇంత బక్క చిక్కిపోయాడు, సరిగా భోజనం పెట్టలేదా? రై సరిగ్గా చూడరా, బాగా తిని తిని బేబీ ఎలిఫెంట్ లా అయిపోయాడు. నాకు ప్రామిస్ చేసావు, మర్చిపోయావా? ఎప్పుడురా నా కూతురు ఇంటికి కోడలుగా వచ్చేది? వీడిని వెంటనే తీసుకెళ్లి పెళ్లి చేసాయి. ఫారెన్ వెళ్తున్నానని చెప్పి ఫ్రెండ్స్ తో ఊరికే టైం వేస్ట్ చేస్తున్నాడు. దీనికన్నా అదే బెటర్. నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుందాం? నేను మాటిచ్చిన రోజునే నిశ్చితార్థం అయిపోయింది. ఇక పెళ్ళంటావా? అది నీ ఇష్టం. అల్లుడిని కూడా ఒక మాట అడిగేస్తే బాగుంటుంది కదా. వాడినేంటి అడిగేది, వాడికి పిల్లనివ్వడమే గొప్ప. మంచి ముహూర్తం చూసి ఫిక్స్ చేయమంటావా? ఏంట్రా ఇలా రివర్స్ అయింది? నీకు నా ఫ్రెండ్ మిస్, అంకుల్ కూతురు ఎస్. వీధి కుక్క ఇంట్లోకి వస్తే ఎవరు పట్టించుకోరా?
ఇవాళ నా పుట్టినరోజు. ఈ సంవత్సరం అన్నా మీ ఆశీర్వచనం కావాలి. నా తమ్ముడు ఎప్పుడో చనిపోయాడు. చనిపోయిన వాడికి బర్త్డే ఏంట్రా? గెట్ అవుట్. నా ప్రేమ విషయం ఎందుకో డౌట్ గా ఉందే. డోంట్ వరీరా, డాడీ నేను కన్విన్స్ చేస్తానుగా. సారీ బాబాయ్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్స్. హ్యాపీ బర్త్డే బాబాయ్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. డాడీ అలా తిట్టినందుకు సారీ బాబాయ్. తను చెప్పిందే కరెక్ట్ అనుకుంటాడు. ఎదుటివారి మనసు అర్థం చేసుకోలేని మూర్ఖుడు బాబాయ్. రే నాన్న, నా అన్నయ్యరా. నా అన్నయ్య ఒక్క మాట అన్నా నేను. అన్నయ్యదే తప్పు లేదు, తప్పంతా నాదే తప్పంతా. అందుకే 15 ఏళ్ళైనా మా అన్నయ్యకి నా మొహం నేను చూపించుకోలేకపోతున్నా. ప్రేమరా, ప్రేమ. ఈ ప్రేమ వల్లే నేను మా అన్నయ్య విడిపోయావురా. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. పాపం విషయం తెలియక అన్నయ్య తన పార్ట్నర్ కూతురుతో నా పెళ్లి ఫిక్స్ చేసాడు. అన్నయ్య మాట కాదనలేక, ప్రేమను చంపుకోలేక నేను ప్రేమించిన అమ్మాయితో నేను వెళ్ళిపోయాను. దాంతో అన్నయ్యకి ఉంటే పగిలిపోయింది. కానీ ఆ తర్వాత నేను ప్రేమించిన అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయిందిరా. ప్రేమ వల్ల దేవుడు లాంటి నన్ను నేను దూరం చేసుకున్నాను రా. నాకు ఒక్కటే ఒక కోరికరా, నేను చచ్చిపోయే లోపు అన్నయ్య నన్ను క్షమించానంటే చాలరా. బాబాయ్ నువ్వు చాలా గ్రేట్ బాబాయ్. కాదురా, నాన్నే గ్రేట్ రా, నాన్నే గ్రేట్. బయలుదేరరా. అలాగే బాబాయ్. వెళ్ళొస్తాను బాబాయ్. అలాగే బాయ్. ఏమైంది రా? భయం వేస్తుందే. దేనికి? ఈ రోజు అన్ని అప్సెక్నాలే. ప్రేమ కోసమే కదా బాబాయ్ డాడీకి దూరం అయ్యాడు. నువ్వేం ఫీల్ అవ్వకు, నేనున్నానుగా. నేను డాడీని కన్విన్స్ చేస్తాను. నువ్వు ముందొచ్చి నా ఫ్రెండ్ కలువు. నా మనసేం బాగోలేదు, నువ్వు వెళ్ళు. సరే నువ్వు వెళ్ళు. ఏ దివ్య, వచ్చి చాలాసేపు అయిందా? అవును, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. చెప్పు. లవ్ మీద నీ ఒపీనియన్? లవ్ ఇస్ గ్రేట్ ఫీలింగ్. లవ్ లో స్వీట్ ఉంది, పాయిజన్ ఉంది. నచ్చిన వాడు చెప్తే స్వీట్ గా ఉంటుంది, నచ్చని వాడు చెప్తే పాయిజన్ లా ఉంటుంది. సో లవ్ ఇస్ స్వీట్ పాయిజన్. నీ మనసులో ఎవరైనా ఉన్నారా? నీ కాబోయేవాడు ఎలా ఉండాలని నీ ఫీలింగ్? మహేష్ బాబు, ప్రభాస్ లా ఉండాలా? మనం ప్రేమించిన వాడు హీరోలా ఉండక్కర్లేదు, మంచి మనసుంటే చాలు. అలా అంటే ఆ మంచి మనసు మా అన్నయ్య దగ్గర ఉంది, ప్రేమిస్తావా? అంటే మా అన్నయ్య లావుగా ఉండి అందంగా లేడనేగా నీ ఫీలింగ్? మా ఇంట్లో వాళ్ళందరికీ నువ్వంటే చాలా ఇష్టం. నీకు మా అన్నయ్య అంటే ఇష్టం అను చాలు. నా ఫ్యామిలీ చాలా సంతోషపడుతుంది. నీకు కూడా ఒక మంచి ఫ్యామిలీ ఇచ్చినట్టు అవుతుంది. మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి నీకు తెలుసు కదా. ప్రాబ్లమ్స్ గురించి పక్కన పెట్టు. ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ యూ. నీకు మా అన్నయ్య ఇష్టం లేకపోయినా వీఆర్ లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్. నీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మాటలో వద్దు, SMS చెయ్యి చాలు. ఓకే?
ఫస్ట్ టైం లైఫ్ లో టెన్షన్ గా ఉంది. మా అన్నయ్య లవ్ కి నువ్వే హెల్ప్ చేయి. అంతా మంచి జరిగేటట్టు చూడు దేవుడా. అన్నయ్య నీ లవ్ గోవింద. నువ్వంటే ఇష్టం లేదని ఆ అమ్మాయి మెసేజ్ పంపించింది. ఆ అమ్మాయి టేస్ట్ కి నువ్వు సూట్ కావట. నీ రేంజ్ కి ఎవరినన్నా చూసుకుని లవ్ చేసుకో. ఈ మ్యాటర్ గురించి నా టైం వేస్ట్ చేయొద్దు ప్లీజ్. నన్ను వదిలేరా బాబు. ఒరే నువ్వేం బాధపడుకురా. హలో హలో దివ్య, నీ మెసేజ్ చూసి నేను చాలా హ్యాపీగా ఉన్నానే. కానీ మా అన్నయ్యకి మా మమ్మీకి నువ్వు ప్రేమను యాక్సెప్ట్ చేసావని ఇంకా చెప్పలేదు. ఎందుకో తెలుసా? ప్రేమించిన నువ్వే మా అన్నయ్యకి ఐ లవ్ యూ చెప్తే వాడు చాలా సంతోషపడతాడు. రేపు మా అన్నయ్యని కాలేజ్ తీసుకొస్తాను, నువ్వు చెప్తావు కదా? నువ్వే చెప్పు ప్లీజ్. ఓకే థ్యాంక్స్ దివ్య, బాయ్. అమ్మా రేయ్ ఎందుకు రారుస్తున్నావు? నాకు లేట్ అవుతుంది పదా. నేను రానురా. ఏంట్రా ఎవరు చచ్చిపోయినట్టు మాట్లాడుతున్నావు? లవ్ లేదు ఏమీ లేదు. లవ్ ఫెయిల్ అయితే ఇంత బాధగా పడుకోవాలా? ఆ అమ్మాయి కాకపోతే మా కాలేజ్ లో 100 మంది ఉన్నారు. ఎవరో ఒకరికి ట్రై చేసుకుంది కానీ పద. నాకు టైం అవుతుంది పద. ఏయ్ ఎందుకే ఎప్పుడు చూసినా వాడు నేర్పిస్తూ ఉంటావు? వాడి లవ్ ఫెయిల్ అయితే నీకు అంత సంతోషమా? ఫెయిల్ కాదు సక్సెస్. సక్సెసా? ఏంటి నువ్వు చెప్పేది? ఆ అమ్మాయి అన్నయ్యని రాత్రి యాక్సెప్ట్ చేసింది. ఆ ముక్క వాడితో చెప్పొచ్చు కదే, ఎందుకే అబద్ధం చెప్పావు? పాపం వాడు రాత్రంతా పడుకున్నాడో లేదో. థ్రిల్ ఉండాలి కదా. లవ్ అంటే అంత ఈజీ కాదు. ఫైట్లు, కత్తులు, గన్నులు, బాడీ డ్యామేజ్, మైండ్ అప్సెట్ ఇంతుంది లవ్ లో. అప్పుడే లవ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇవన్నీ లేకుండా నేను నీ కొడుకు లవ్ ని సక్సెస్ చేశాను. ఇప్పుడు వాళ్ళిద్దరిని కలపడానికే తీసుకెళ్తున్నాను. ఈ విషయం వాడితో చెప్పొద్దు, వాడికి తెలిసేంత వరకు సీక్రెట్ గానే ఉంచుదా? ఓకే? రేయ్ రా పోదాం. టిఫిన్ చెయ్. నాకొద్దు. లవ్ ఫెయిల్యూర్ కి టిఫిన్ కి ఏమీ సంబంధం లేదు. ఇదిగో ఏ ప్రాబ్లం ఫేస్ చేయాలన్నా బాడీలో స్ట్రెంగ్త్ ఉండాలి కదా. తిను. చాలు, స్ట్రెంగ్త్ చాలా ఉంది కానీ లవ్వే లేదు. రా పోదాం. రేయ్ ఏంటి నువ్వు? వాడి లవ్ సక్సెస్ చేసి తీసుకొస్తాను. ఓకే బాయ్. నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నేను ఇప్పుడే వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాను. దివ్య నీ ప్రేమ విషయం మా అన్నయ్యతో చెప్పేయి.
కరిగినదా విరిసే బతుకే కడకు నడిచినదా రగిలే చితికే మనసును తడిన నాటి గురుతోక నిబురుగా మిగిలినదా. డాడీ, అమ్మ చెప్పింది నిజమేనా? ఏం చెప్పిందమ్మా? కొంతకాలమైనా డాడీ నేను మీతో ఉండేది, తర్వాత నాకు పెళ్లి చేసి పంపించేస్తారా డాడీ? అందుకే మీరంతా ఇప్పుడు నన్ను ప్రేమగా చూస్తున్నారా డాడీ? డాడీ ప్లీజ్, జీవితాంతం మీ ప్రేమ నాకు కావాలి డాడీ, ప్లీజ్ డాడీ. అదేం లేదా, ఊరుకో ఊరుకో. తమ్ముడు, మనిషి ఉన్నప్పుడు విలువ తెలియదురా. నువ్వు చేసిన చిన్న తప్పుకి నేను పెద్ద శిక్ష వేశాను. ఆ దేవుడు నాకు అంతకంటే పెద్ద శిక్ష వేశాడు. ధైర్యంగా ఉండు, ఎంత ఉన్నాగా చూసుకుంటాం. వెళ్ళు. డోంట్ వరీ, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. బట్ కాన్షియస్ లోకి ఎప్పుడు వస్తుందో చెప్పలేం. మనసుకి శరీరానికి ఒకేసారి దెబ్బ తగలటం వల్ల మతిస్థిమితం లేకుండా పోయింది. మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నాం, కొంచెం టైం పడుతుంది. నో ప్రాబ్లం. నేను చనిపోయి నువ్వు బాధపడాల్సింది, నా ప్లేస్ లో నా ఫ్రెండ్ చనిపోయి నేను బాధపడుతున్నాను. అమ్మలేని నాకు మంచి అమ్మనిచ్చింది, ఫ్రెండ్ కోసం తన ప్రాణాలనే ఇచ్చింది. నాన్న ఊరుకో, ఏడవద్దు. మంచి వాళ్ళని ఆ దేవుడు త్వరగా తీసుకెళ్తాడు. ఆ అమ్మాయి దేవత. ఈ కూతురు బతికించి ఆ కూతురు చనిపోయింది. హాల్ టికెట్. ఢిల్లీ బయలుదేరమంటున్నాడు మీ డాడీ. ఈ సిచ్యువేషన్ లో ఫారెన్ వెళ్ళి చదివే మూడ్ లేదు. ఇక్కడే ఉండి ఏదో చేసుకుంటాను. డాడీకి చెప్పు బాబాయ్. ఉదయన్ని చూసుకోవడానికి మేమంతా ఉన్నాం కదరా, కంగారు పడకు. ప్లీజ్ బాబాయ్, అర్థం చేసుకో బాబాయ్. ముందు వెళ్ళి ఎగ్జామ్ రాయరా, నాన్న చెప్పినట్టు. నాకు మమ్మీ అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా బాబాయ్. మేమంతా ఉన్నాం కదరా చూసుకోవడానికి. అది కాదు బాబాయ్, నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఎలా? ఏంట్రా ఆర్గ్యుమెంట్? నువ్వు అక్కడికి వెళ్ళకపోతే నీ అమ్మ ఆరోగ్యం బాగుపడుతుందా? అయితే వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. నన్ను ఇబ్బంది పెట్టకండి డాడీ, ప్లీజ్. నేను వెళ్ళలేను. నీ చెల్లెలు మాత్రమే చనిపోయింది అనుకుంటే బయలుదేరు. నీ తండ్రి కూడా చావాలనుకుంటే ఇక్కడే పడు. డాడీ, నేను బయలుదేరుతున్నాను. హలో రే, నా కొడుకు ఢిల్లీ వస్తున్నాడా? అలాగా? ఇప్పుడు ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ లో వాడు చాలా బాధపడుతున్నాడు. వాడి బాధ నేను చూడలేకపోతున్నాను రా. ప్లేస్ మారితే బాగుంటుందని వాడిని అక్కడికి పంపిస్తున్నా. ఎలాగో నీ కూతురుని వాడికి చేద్దాం అనుకుంటున్నాం కదా. వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటే హ్యాపీగా పెళ్లి చేసేయచ్చు. రే, వాడు సంతోషంగా ఉండాలిరా. వాడిని బాగా చూసుకో. నువ్వేం మరే ఒకరా, నేనున్నాగా, చూసుకుంటాను. థ్యాంక్స్ రా, చాలా థ్యాంక్స్. లోపలంత ప్రేమ పెట్టుకుని బయటకి ఎంత కఠినంగా ఎలా అన్నాయా? అమ్మగారు, వాళ్ళు వచ్చే టైం అయింది, త్వరగా రండి. రాలుడు. అలాగే అంకుల్. ఆ
అమ్మగారు బుక్ అయిపోయారు. నా కూతురు పూజ. నమస్కారం సార్. పూజ మన కృష్ణ. హాయ్. అల్లుడు అదేం లేదు, అమ్మాయి సిగ్గుపడుతుంది. అది సిగ్గా వాడిని చూసి భయంతో పారిపోతుంది. రాలుడు పదా. కమ్. అల్లుడు అంకుల్, ఇది నీ సొంత ఇల్లు అనుకో. దేని గురించి ఫీల్ అవ్వకు. అలాగే అంకుల్. హ్యాపీగా ఉండు. ఫ్రెష్ అప్ అయ్యి రిలాక్స్ అవ్వు. ఓకే ఓకే అంకుల్. ఏమ్మా ఇంటికి వచ్చిన వాళ్ళతో అలా ప్రవర్తించావు? 6 ప్యాక్ 8 ప్యాక్ తో సల్మాన్ ఖాన్ షారూక్ ఖాన్ రేంజ్ లో వస్తాడని నేను అనుకుంటే ఇలా ఫ్యామిలీ ప్యాక్ తో వస్తే నేనేం చేయాలి డాడీ? అది కాదమ్మా, వాడి ముఖం చూసావా? చిన్న పిల్లాళ్ళ ఉన్నాడు. వాడు కడుపు చూడండి, నిండు గర్భిణీలా ఉన్నాడు. రే నార్మేరా. చూడమ్మా, వాళ్ళ నాన్నకు మాటిచ్చాను, ఈ ఇంటికి వాడే అల్లుడు. వాడి ఇక్కడ ఉన్నంత కాలం వాడిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీది. వాడితే భూమిలోకి వెళ్ళిపోతావు. ఒరే, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. అమ్మగారు మీరెందుకు ఇంట్లోంచి వెళ్ళాలి? వాడిని ఇంట్లోంచి ఎలా పంపించాలో దానికి ఒక మంచి ప్లాన్ వేస్తాను. ఇది వెజిటేబుల్ కాదు, వేస్ట్. వాడికి ఇదే కరెక్ట్. కరేపాకు కాదు, వేపాకు. మసాలా. ఒక్క పూటకే వాడు పారిపోవాలి. పారిపోవడం కాదు మేడం, పైకే పోతాడు. ఒక్కడు కూడా తినవు. అమ్మగారు వంట రెడీ. సారీ అండి, లేట్ అయింది. పర్లేదండి. మీకోసం స్పెషల్ గా నేనే తయారు చేశాను. బాగోపోతే ఏమనుకోవద్దు. బానే ఉంటుందండి, చూడ్డానికి చాలా బాగుంది. మీరు కూడా తినండి. మేము తిన్నాం. చాలా బాగుందండి. మీరు ఇంత బాగా చేస్తారని అనుకోలేదు. ఏమండి, రేపు నా కోసం ఇదే ఐటెం చేసి పెడతారా? థ్యాంక్స్ అండి. అమ్మాయి గారు, ఇది ఆర్డినరీ కాదు, ఎక్స్ట్రాడినరీ. రే, ఏం చేస్తున్నారా? అమ్మాయి గారు, ఇది హైటెక్ ప్లాన్. అసలు పెళ్ళే కాకుండా వాడి ఫీజు కట్ చేస్తాను. ఏంటి డౌటా? రే కుమార్, లరా ఇది ఆన్ చెయ్యి. సక్సెస్. ఈ ప్లాన్ వర్కౌట్ చేద్దాం. అయ్యగారు, టీ కాఫీ తాతారా? వద్దు. క్రికెట్ లో సచిన్ సిక్స్ల మీద సిక్స్లు కొట్టేస్తున్నాడు. అవునా? అబ్బా, ఓకే, నాకు పనుంది, బయటికి వెళ్ళొస్తాను. నువ్వు నీ ప్లాను వేస్ట్ గడు. ఆడి ఫీజు కాదు, నా ఫీజు పోయింది. పంచర్ చేస్తా. రే, ఏదైనా జరిగితే? జరగాలనే కదా పెడుతున్నాము. నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాం. మీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడండి. కూర్చొని మాట్లాడండి సార్. చెప్పండి. అది
అదే అమ్మగారు మర్చిపోయారండి. తర్వాత మీకు గుర్తొచ్చినప్పుడు చెప్పండి. మీ ఇంట్లో చీమలు ఎక్కువ ఉన్నట్టున్నాయి. చీమలా? మేకలు కదా పెట్టాం. అమ్మగారు వీడికి ఇది కాదు, గుణపాలు పెట్టాలి. వాడు మనకి పెట్టకుండా చూడు. ఎక్స్క్యూజ్ మీ, మీతో కొంచెం మాట్లాడొచ్చా? ఇప్పటి వరకు నా విషయంలో మీరు చేసినంత నాకు తెలుసు. నేను ఫీల్ అయితే మీ డాడీ ఫీల్ అవుతారని కామ్గా ఉన్నాను. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నా చెల్లెలు చనిపోయినప్పుడే నేను చనిపోయాను. ఈ గుండెకి ఆ బాధ ముందు మీరు పెట్టే టార్చర్ పెద్ద గొప్పదేం కాదు. నేను ఇక్కడికి ఇంటర్వ్యూ కోసం వచ్చాను. తొందరలోనే ఊరు వెళ్ళిపోతాను. నేనేమైనా మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి. అంకుల్, నేను ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాను. ఓకే, కమాన్, లెట్స్ గో. పర్లేదు అంకుల్, మీరు బిజీ కదా. నేను వెళ్ళొస్తాను అంకుల్. నేను పూజ నీతో రావడానికి వెయిట్ చేస్తున్నాం. ఐ విల్ క్యారీ ఆన్ అంకుల్. అల్లుడు 1 minute. నా అల్లుండే కలుద్దామనే. అంకుల్ అంకుల్, ఒకసారి అది ఇలాగివ్వండి. ఆహా, చిట్టి చీమ ఎంత క్యూట్ గా ఉందో. నీకు షుగర్ క్యాండీ కొనిస్తానే. నిన్ను బయట ఫ్రీగా వదిలేస్తా. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్స్ అంకుల్. సారీ డాడీ, అతని మనసు అర్థం చేసుకోకుండా కష్టపెట్టాను. ఇప్పటికన్నా అర్థం చేసుకున్నావు. నన్నెందుకు అడగటం? అతన్ని అడగొచ్చుగా. అతనితో మ్యారేజ్ కి నాకు ఓకే డాడీ. హలో, నేనేరా మాట్లాడేది. చెప్పరా. ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం చెప్పరా. నువ్వెప్పుడంటే అప్పుడే పెట్టుకుందాం రా. అట్లానా? అయితే నేను త్వరలోనే ఫోన్ చేస్తాను రా. చాలా సంతోషం రా. హాయ్. అయ్యయ్యో, మీరు తీసుకొచ్చారేంటండి? పర్లేదండి. సారీ. దేనికి? మీ గురించి డాడీ ఎక్కువ చెప్పడంతో ఏదో ఊహించుకున్నాను. తర్వాత మిమ్మల్ని చూడగానే కొంచెం డిస్టర్బ్ అయ్యాను. ఆ తర్వాత మీ మనసు అర్థం చేసుకున్నాను. ఆల్రెడీ మా నాన్నతో మన మ్యారేజ్కి ఓకే చెప్పాను. సారీ, ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నానండి. నా లవ్కి సపోర్ట్ చేసిన చెల్లెలు చనిపోవటం వలన ఈ రోజు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానండి. ఐఎమ్ సారీ. ఆ అమ్మాయిని మర్చిపోండి, నన్ను పెళ్లి చేసుకోండి. మనసులో ఒక అమ్మాయిని పెట్టుకుని ఇంకొక అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకోమంటారండి? నన్ను మిస్ అవుతున్నానని ఫీల్ అవ్వకండి. మీకు తప్పకుండా మంచివాడు, నాకన్నా మంచివాడు దొరుకుతాడండి. మీ లవ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. రెడీ కృష్ణ, వెళదామా? I miss you. ఆల్ ది బెస్ట్. బాయ్. బాయ్. ఓకే రా, బాయ్. సార్, మీరు అమ్మాయి గారిని పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ మంచిగా వంట చేసి పెడతాను సార్. నిన్ను కూడా మిస్ అవుతున్నాను రా. బాయ్ రా. బాయ్. బాయ్. అలాగే సార్.
కంగ్రాచులేషన్స్ మై డియర్ సన్. నువ్వు సెలెక్ట్ అయ్యావట. ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. చూసావా, ఈ ఇంట్లో మళ్ళీ సంతోషం. ఇక ఇంట్లో బాధ అనేదే ఉండకూడదు. అందరూ సంతోషంగా ఉండాలి. వెళ్ళు, ఫ్రెష్ అప్ అయిరా. వెళ్ళు. సరే డాడీ. అమ్మా బాగున్నావు అమ్మా? నేను వచ్చేసాను కదమ్మా, నీకేం కాదమ్మా. ఎరా ఢిల్లీ ఎలా ఉంది? సూపర్ బాబాయ్. గడిచిందా? నేను నమ్మలేకపోతున్నాను. చెల్లిపోయిన తర్వాత కుటుంబంలో సంతోషం పోయింది అనుకున్నాను. ఇప్పుడు కొంచెం చేంజ్ కనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉంది బాబాయ్. ఏది శాశ్వతం కాదు, ఎవ్వరూ శాశ్వతం కాదురా. కానీ మర్చిపోయే గొప్ప వరం మనిషికి దేవుడు ఇచ్చాడురా. సో జరిగిన చెడ్డ మర్చిపోయి జరగబోయే మంచి గురించి ఆలోచిద్దాం. నువ్వు ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉండాలిరా. డాడీ నీ సంతోషం కోసం ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాడు. దా బాబాయ్. దివ్య ఇక్కడ ఉందేంటి బాబాయ్? ఓ అదా, నీకు అసలు విషయం చెప్పలేదు కదా. నువ్వు ఢిల్లీ వెళ్ళిన తర్వాత వదినకి ట్రీట్మెంట్ జరుగుతుంది. అప్పుడు ఒక రోజు ఏం జరిగిందంటే, ఎక్స్క్యూజ్ మీ, రూమ్ నెంబర్ 3 ఎక్కడ? రామ్మా, రా కూర్చో. ఆంటీకి ఎలా ఉంది అంకుల్? అలాగే ఉందమ్మా. ఇక అంతా ఆ దేవుడి చేతుల్లోనే ఉంది. బయట వెయిట్ చేస్తూ ఉంటానమ్మా. ఆంటీ, ఆంటీ, నేను దివ్యానంటీ. స్వాతి ఫ్రెండ్ దివ్యానంటీ. సారీ ఆంటీ, సారీ ఆంటీ. బాధపడకమ్మా, బాధపడ. వాట్ హ్యాపెండ్? ఏమైంది డాక్టర్? సార్, ఈ అమ్మాయిని చూసిన దగ్గర నుంచి మీ వైఫ్ కి బీపీ పెరిగింది. ఈ అమ్మాయి ఎవరు? మా అమ్మాయి ఫ్రెండ్ అండి. ఈ అమ్మాయికి మీ వైఫ్ కి చాలా పరిచయం ఉందా? ఉంది. ఈ అమ్మాయి కొద్ది రోజులు మీ వైఫ్ దగ్గర ఉంటే త్వరగా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆంటీకి క్యూర్ అయ్యే వరకు నేను దగ్గరుండి చూసుకుంటాను. తమ్ముడు, ఓసారి లారా. వస్తున్నాను, ఇప్పుడే వస్తాను. దివ్య, బాబాయ్ చెప్పారు మా అమ్మ ఈ ఇల్లు ఇంత సంతోషంగా ఉండడానికి కారణం నువ్వే. థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకండి, ఇది నా బాధ్యత.
అరే నేను ఇంట్లోకి వెళ్ళిన తర్వాత షాక్ అయ్యానురా. దివ్య ఒక దేవతలా కనిపించిందిరా. రాగానే గుడ్ న్యూస్ చెప్పేవరా. ప్రేమించిన అమ్మాయి ఇంట్లోనే ఉంది కాబట్టి మంచి టైం చూసింది ప్రేమ గురించి చెప్పే. అవునరా, ఇప్పుడు అందరం హ్యాపీ మూడ్ లో ఉన్నాం. ఫుల్ పార్టీ వాళ్ళు నువ్వు. అవునరా, ఓకేరా. ఆ అమ్మాయి లవ్ ఓకే చేసిన తర్వాత మీ అందరికి స్పెషల్ పార్టీ ఇస్తాను రా. ఈ రోజు దివ్యకి ఎలాగైనా నా లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి. ఇదే కరెక్ట్ టైం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. హే దివ్య, నీతో ఒక విషయం మాట్లాడాలి. థ్యాంక్స్. మన ఇద్దరి మధ్య థ్యాంక్స్ సారీలు ఉండకూడదు. నాతో ఏదో మాట్లాడాలన్నారు. అది అది తర్వాత చెప్తానులే. అమ్మా ఏంటి నా మగధీరా? బాబాయ్ ఇప్పుడు వస్తాను. ఇంటిలో చూస్తున్నా కొంపది తెలిసిపోయింది ఏంటి? నా మగధీరా, ఎలానే మిమ్మల్ని కొరికేస్తాను రా నిన్ను. ఆహా, ఎంత అదృష్టవంతుడు రా నువ్వు. లైట్ వేసుకొని కూడా ఎంత హ్యాపీగా నిద్రపోతున్నావు. అస్సలు నిద్ర పట్టట్లేదు. పోనీ నీ గదిలోనన్నా నిద్ర పడుతుందో చూద్దాం. ఈ టైంలో తింగరెందుకు వచ్చాడు? నా ప్రోగ్రామ్ అంతా క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ నిద్ర పడడం లేదు. కృష్ణ కృష్ణ కృష్ణ, అమ్మా అయ్య బాబాయ్, ఇక్కడ ఉంటే పచ్చడి అయిపోలాగా ఉన్నాను. అమ్మా అమ్మా, ఫ్యూజ్ ఎగిరిపోయి ఉండేది. ఏంటి ఘోరం? జాగ్రత్త, చూసుకోపోతే పడతావు. కొంచెం కూడా సిగ్గులేదు. అలా కాదు, జాగ్రత్తగా తొలపాలి. ఇదిగో ఇలాగా చూడు, ఇలా తొలపాలి. అయ్యో, మీకెందుకండి ఇలాంటి పనులు? చూసారా కంట్లో పడింది. మీకు చేస్తాను కదా, మీకెందుకు? చెప్పింది వినండి. చూడు చూడు. అరే ఇప్పుడు అర్థమైందా? గుడ్ మార్నింగ్ బాబాయ్. ఏంటి ఎంత లేటు? ఇప్పుడే లేచాను. నా మగధీరా, దివ్య, నేను నీతో కొంచెం మాట్లాడాలి. నేను కూడా మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి.
సేమ్ ఫీలింగ్ అన్నమాట. ఈ వయసులో లవ్ ఏంటి? అది అది మీ బాబాయ్ వయసు ఏంటి, ఆ పిల్ల వయసు ఏంటి? బాబాయా? అక్కడ చూడండి. అక్కడక్కడే ఆ పైన. చచ్చా, బాబాయ్ అలాంటి వాడు కాదు. అవును, చూడండి. రోజు వాళ్ళ లవ్ చూడలేక చస్తున్నా. తొందరగా ఈ విషయాన్ని అంకుల్ తో చెప్పి వాళ్ళిద్దరికి పెళ్లి చేయడం బెటర్. ఒక లవ్ కి హెల్ప్ చేస్తే మన లవ్ కూడా సక్సెస్ అవుతుందని కదా నీ కాన్సెప్ట్. సూపర్. బాబాయ్, దులపడంలో కూడా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. అవునరా, బూజు దులుపుతుంటే భలే హ్యాపీగా ఉంది. తాగు లక్ష్మి, కొంచెం తాగు ప్లీజ్. నమస్తే అంకుల్. నమస్తే బాబు, కూర్చో. పర్లేదు, కూర్చో, పర్వాలేదు. థ్యాంక్ యూ అంకుల్. తాగండి ఆంటీ. మొత్తానికి మా దివ్య మీ ఇంటి మంచి అయిపోయింది అంకుల్. దానంతటికి నువ్వే కారణం బాబు. అంకుల్, దివ్య ఇక్కడ ఉండడం నాకోకే మీకోకే, కానీ బయట వాళ్ళు ఏమనుకుంటారు అంకుల్? నేను మర్చిపోలేదు బాబు. తమ్ముడు, పంతులు గారికి ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మని చెప్పు. అలాగనే. తర్వాత అకౌంట్స్ అన్ని టాలీ అయిపోయి ఫార్వర్డ్ చేసేనా? చేసే తమ్ముడు. ఓకే ఓకే అంకుల్, ఓకే, నేను వెళ్ళొస్తాను. నమస్తే. మంచిది. మీరు? బాబు, వాడు మా అబ్బాయి కృష్ణ. ఓ హాయ్, ఐఎమ్ సత్య. కృష్ణ, దివ్య మేనమావని. సత్య, ఐఎమ్ సారీ. దేనికి? ఆ రోజు జరిగిన దానికి. నో ప్రాబ్లం యార్. రజనీ ఫ్యాన్ అనుకుంటా, చాలా స్పీడ్గా ఉన్నాడు. అయ్యా, వచ్చే శుక్రవారం శ్రావణ శుక్రవారం, పైగా పంచమి, ఉదయం 10:16 దివ్యమైన ముహూర్తం ఉంది. మీరు సరే అంటే ఖాయం చేస్తా. బాబాయ్ పెళ్లి అరేంజ్మెంట్స్ తర్వాత మన పెళ్లి కూడా జరుగుతుంది కదా బాబు. ఓకే కదా? ఓకే అంకుల్. ఏం తెలియని చిన్నపిల్లలు యాక్ట్ చేయకు బాబాయ్. ఏంటి గొనుగుతాడు? ఇప్పుడు ఓకేనా? ఏంట్రా ఓకే? పైకి రా చెప్తాను. ఏంట్రా నీ గొడవ? అంత అర్జెంట్ ఏంటి బాబాయ్? ఇప్పటికే లేట్ అయింది కదరా. ఈ ఏజ్ లో కూడా అంత స్పీడా? ఏజ్ కి స్పీడ్ కి సంబంధం ఏంటి? దేనికి అంత అర్జెంట్ గా పెళ్లి ఫిక్స్ చేసావు? పెళ్లి ఫిక్స్ చేయడం ఏంట్రా? మరి పంతులు గారు పెట్టిందేంటి? దత్తతకి ముహూర్తం. దత్తత? ఆ రోజు నేను నీకు చెప్పినట్టు నీకు తెలీదా? ఓ సారీరా, సారీ. మన బంగారు తల్లి స్వాతి స్థానంలోకి దివ్యం దత్తత తీసుకుంటున్నావురా, అందుకే ముహూర్తం. ఈ అమ్మని హాస్పిటల్ నుంచి ఇంటికి డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చాక దివ్య మన ఇంట్లోనే ఉంటూ అమ్మని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిందిరా. అలా ఉంటుండగా ఒకరోజు, ఎక్స్క్యూజ్ మీ, మా దివ్య ఇక్కడ ఉంది. దివ్య, హే దివ్య, అక్కడ అక్క నీ గురించి కాలేజ్ ఫ్రెండ్ యాక్సిడెంట్ ఏదేదో చెప్పింది. నువ్వేంటి ఇక్కడ పర్మనెంట్ గా వచ్చి నర్స్ గా సెటిల్ అయిపోయావు? చా, మనకి ఇవన్నీ వద్దు, దా నడు, మనం వెళ్ళిపోదాం. మావయ్య, నేను ఇక్కడే ఉండే ఆంటీకి హెల్ప్ చేయాలి ప్లీజ్. నీకేమైనా పిచ్చా? మనం వెళ్ళిపోదాం, మనకి ఇది అవసరం లేదు. దా. లేదు మావయ్య, నా మాట విను. ఎక్స్క్యూజ్ మీ, మీరు దివ్యకి ఏమవుతారో నాకు తెలీదు. మా వదిన హెల్త్ కండిషన్ బాగోలేదండి. ఇప్పుడిప్పుడే దివ్య వల్ల తను రికవర్ అవుతుంది. ఇంకొన్ని రోజులు తను ఇక్కడే ఉంటుంది. సారీ సార్, ఈ అమ్మాయి నా కాబోయే పెళ్ళాం. ఈవిడ కండిషన్ బాగా మిమ్మల్ని గుర్తుపట్టే లోపు ఇది నన్ను మర్చిపోతుంది. నన్నేం చేయమంటారు? హలో పదా. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి సార్. మీకే కానీ కూతురుంటే ఇలా పరాయి ప్లేస్ కి ఇన్ని రోజులు పంపిస్తారా? కావాలంటే ఒక నర్స్ పెట్టుకోండి. రావే రా. సార్ రమ్మంటుంటే. మావయ్య ప్లీజ్ మావయ్య, నన్ను ఇక్కడ ఉండనివ్వండి మావయ్య ప్లీజ్. నోరు మూసుకున్నాడు. లక్ష్మి, వదినా, లక్ష్మి, వదినా. డాక్టర్, వాట్ నాన్ సెన్స్? మళ్ళీ ఏమైంది?
దివ్యని సడన్ గా తీసుకెళ్లిపోయారు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వన్ థింగ్. శరీరంలో ఏ పార్ట్ పోయినా దానికి ఆల్టర్నేటివ్ అరేంజ్ చేయొచ్చు, బట్ బ్రెయిన్ కి మాత్రం ఆ ఛాన్స్ లేదు. ఇట్స్ లాస్ ఆఫ్ మెమరీ. ఏ పరిస్థితుల్లో ఆమె షాక్ గురైందో ఆ పరిస్థితుల్లోనే ఆమెను చక్కబెట్టాలి. ప్రస్తుతానికి ఆమె కూతురు పోయిన షాక్ లో ఉంది. డబ్బు ఎన్ని కోట్లున్నా ప్రయోజనం లేదు. మీ ఆవిడికి ఆ అమ్మాయి ఒక పర్ఫెక్ట్ మెడిసిన్. ఆ అమ్మాయిని పంపించేస్తే ప్రయోజనం ఏంటి? కుదరదు. వయసు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో కనిపించకపోతే లేచిపోయింది అనుకుంటారు. ఉద్యోగానికని చెప్పి కాలేజీకి వెళ్ళటమే తప్పు. మాది పరుగుగల కుటుంబం. మా అమ్మాయిని మీతో పంపించడం నలుగురు చూసి 4 రకాలుగా మాట్లాడుకుంటే మేం విని భరించలేం. పైగా అది నా తమ్ముడు కాబోయే భార్య. ఇంకా మీరు బయలుదేరొచ్చు. మీకెంత డబ్బు కావాల్సిన ఇస్తామండి. మా వదిన పరిస్థితి కొంచెం అర్థం చేసుకో. ఏం మాట్లాడుతున్నారండి? డబ్బు కోసం కూతురు నమ్ముకునే వాళ్ళలా కనపడుతున్నావా? దయచేసి వెళ్ళండి. అది కాదండి. తమ్ముడు నువ్వు ఐఎమ్ సారీ అమ్మా. మేం డబ్బుతో మీ అమ్మాయిని కొనడానికి రాలేదు. ఇదొక లైఫ్ అండ్ డెత్ సమస్య. సడన్ గా నా కూతురు చనిపోవడం వల్ల ఆ షాక్ లో నా భార్య అన్కాన్షియస్ స్టేజ్ లోకి వెళ్ళిపోయింది. తను మళ్ళీ మామూలు మనిషి అవ్వాలంటే దివ్య తోడు చాలా అవసరం అమ్మా. నా కూతురి పేరు మీద 20 కోట్ల రూపాయల ఆస్తుంది. కావాలంటే దాన్ని మీ దివ్య పేరు మీదకి రాసిస్తాను. యాజ్ పదలా మీ అందరి కళ్ళెదురుగా మీ కూతుర్ని నా కూతురిగా దత్తత తీసుకుంటాను. మీ తమ్ముడికి దివ్యకి నేను దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను. మీరందరూ హ్యాపీగా మా ఇంట్లోనే ఉండొచ్చు. ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. ఇందులో ఆలోచించడానికి ఏముంది అక్క? నువ్వు అతని ప్లేస్ లో ఉండి నీకే అలా జరుగుంటే ఇలా మాట్లాడేదానివా? ఏదో మంచి కోసం అడిగారు కదా. హే దివ్య, మీ కాబోయే డాడీ ఎంతసేపు వెయిట్ చేయాలి? వెళ్ళు, బయలుదేరు. అంకుల్ మీరు తీసుకెళ్ళండి. చాలా థ్యాంక్స్ బాబు. అలా జరిగిందిరా. ఏ నిమిషంలో జారినదో నా హృదయము నీదైనదా? ఏ నిమిషంలో జారినదో నా హృదయము నీదైనదా? మనసే విసిగి ఇక ఎంతసేపని అనదా తరచు తలచింది చాలని. మనసే విసిగి ఇక ఎంతసేపని అనదా తరచు తలచింది చాలని. ఏ నిమిషంలో జారినదో నా హృదయము నీదైనదా? బాబాయ్, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమకు చెల్లెలు కూడా హెల్ప్ చేసింది. ఆ అమ్మాయి ఇప్పుడు ఏమైంది? ఆ అమ్మాయిని ఇంకెవరికైనా ఇచ్చి పెళ్లి చేయబోతున్నారా? ఏమన్నా ప్రాబ్లమా? చెప్పు. ఆ అమ్మాయిని ఎలాగన్నా తీసుకొచ్చి నీ ప్రేమను గెలిపిస్తాను అని అంటాను అనుకున్నావా? లవ్ అన్న మాట వింటేనే గుండెలో దడపడుతుందిరా. 15 సంవత్సరాలు ఈ ప్రేమ వల్లే ఈ కుటుంబానికి దూరం అయిపోయింది. నేను చచ్చేలోపు మళ్ళీ ఈ కుటుంబంతో కలిసి ఉంటానా అని ఎంత బాధపడ్డా నీకేం తెలుసురా? ఇదిగో ఒకసారి అలా కింద ఒకసారి చూడరా. అందరూ ఎంత సంతోషంగా ఉన్నారో చూడరా. చూసావా? మళ్ళీ ప్రేమ గేమ అని సంతోషంగా ఉన్న కుటుంబాన్ని బాధ పెట్టకరా ప్లీజ్. మీ నాన్న చెప్పినట్టు ఆ ఢిల్లీ ఏమైనా పెళ్లి చేసుకో, హ్యాపీగా ఉంటాం. రే, లైఫ్లో ప్రేమకి ఎన్నో ప్రాబ్లమ్స్ చూసాంరా,
కానీ నీకు వచ్చిన ప్రాబ్లం మాత్రం ఎక్కడా చూడలేదురా. రే ఫ్రెండ్స్గా నీకు ఏం హెల్ప్ చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదురా. రే పర్మనెంట్గా మేము నీ ప్రాబ్లం సాల్వ్ చేయలేం కానీ టెంపరీగా సొల్యూషన్ ఇస్తాం. అందరూ తీయండిరా. నాన్నయ్ బాబాయ్ మీ అందరికీ ఒక నిజం చెప్పాలి. ఏంట్రా తాగొచ్చావా? ఫుల్గా తాగొచ్చాను. కొడతావా? కొట్టు కొట్టు కొట్టు. నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాను నాన్న. ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను. ఈ విషయం చచ్చిపోయిన నా చెల్లికి తెలుసు, బ్రతికున్న నా తల్లికి తెలుసు. చెల్లి చెప్పలేదు, అమ్మ మాట్లాడలేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నాన్న? ఏం చెప్తున్నావురా నాన్న? తమ్ముడు అమ్మా నాన్న. మీరు మీ ఫ్రెండ్ గురించి ఆలోచిస్తున్నారు, నేను ఈ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నాను. నన్ను కాపాడబోయే స్వాతి అలా చనిపోయింది. నా వల్ల ఈ ఫ్యామిలీ ఇలా అయింది. ఈ కుటుంబ సంతోషం కోసం నేనేం చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాను. మీ ఫ్రెండ్ లవ్ కోసం హెల్ప్ చేయాలనుకుని ఈ ఫ్యామిలీలో ఏ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకండి ప్లీజ్. నాకిప్పుడు కావాల్సింది ప్రేమ కాదు, ఈ కుటుంబ సంతోషం. బయట నుంచి వచ్చిన నాకే ఇంత రెస్పాన్సిబిలిటీ ఉంటే ఈ ఫ్యామిలీ మెంబర్ కృష్ణకి ఇంకెంత ఉండాలి? సూపర్ లవ్ ఫీల్ రా. ఇంత పెద్ద ట్విస్ట్ ఉందని నేను అనుకోలేదు. నేనేమో దివ్యాని పెళ్లి చేసుకున్నామని ఫీల్ అవుతున్నాను, నువ్వేమో ప్రేమిస్తున్నావు. మీ డాడీ ఏమో వేరే ఆలోచనలో ఉన్నాడు. ఇక్కడ నాకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. ఏం చేయాలో నువ్వే చెప్పరా.
అది కాదు సత్యా. రేయ్, కన్ఫ్యూజన్ కంటిన్యూ అయిన ప్లాన్ మిస్ అయిందనుకో, దాన్ని తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతా. ఆ తర్వాత మీ మమ్మీ లైఫ్ లాంగ్ పిచ్చిదానిలాగా అయిపోద్ది. మీ డాడీకి హార్ట్ అటాక్ వచ్చి మీ చెల్లి దగ్గరికి వెళ్ళిపోతాడు. నువ్వేమో దివ్య దివ్య అని దేవదాసులాగా తిరగాలి. రేయ్ ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు. నన్ను డిస్టర్బ్ చేస్తే అందరూ డిస్టర్బ్ అవుతారు. ఏ దివ్య, లే. ఏం చేస్తున్నావు? నువ్వు చేస్తున్నది నీకేమైనా న్యాయంగా ఉందా? ఒక అమ్మాయి ఒకడిని ఒక్క నిమిషం మనసులో తలుచుకున్నా అతనితో జీవించినట్టే కదా. నువ్వు మా అన్నయ్యకి తోడుగా ఉంటావనే కదా నేను నిన్ను అడిగింది. చూడు, ప్రేమ కోసం దేన్నైనా త్యాగం చేయొచ్చు, కానీ దేనికోసమో ప్రేమను మాత్రం త్యాగం చేయకూడదు. నా ప్లేస్లో ఉండి మా ఇంట్లో వాళ్ళందరినీ సంతోషపెడుతున్న నువ్వు నన్ను మాత్రం బాధ పెడుతున్నావు. నువ్వు మా అన్నయ్యని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటేనే కదా నేను హ్యాపీగా ఉండేది. వెళ్ళు, ఇప్పుడే మీ ప్రేమ విషయం మా డాడీకి వెళ్ళి చెప్పు. రామ్మా. రామ్మా. రే, నా కూతురు చనిపోలేదురా, దివ్య రూపంలో బతికే ఉంది. దివ్య, వీడు నా క్లోజ్ ఫ్రెండ్ అమ్మా. ఈ అమ్మాయి వాడి కూతురు. నమస్తే మా. నమస్తే. హాయ్. తీసుకోండి. థ్యాంక్ యూ. వద్దు. థ్యాంక్ యూ. అంకుల్, నన్ను కూడా పరిచయం చేయరా? ఓ రే, ఈ అమ్మాయి గోపికని, మా ఇంట్లో మంచి పనమ్మాయి. కాబోయ్ కూడా అని చెప్పొచ్చుగా. దివ్య, రామ్మా, రా కూర్చో. రామ్మా. అమ్మా దివ్య, నువ్వు ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం చాలా బాగుందమ్మా. ఈ అమ్మాయి కృష్ణ కాబోయే భార్యమ్మా. దత్తత ఫంక్షన్ అవగానే వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తున్నాను. నీకు విషయం తెలుసా? నువ్వు వచ్చిన తర్వాత నిన్ను మాత్రమే నా మనసులో తలుచుకున్నాను. నీ మంచి మనసుకి నీ లవ్ సక్సెస్ అవ్వాలని ఎన్నోసార్లు ప్రే చేశాను. కానీ కొంచెం సెల్ఫిష్గా నీ లవ్ ఫెయిల్యూర్ అవ్వాలని కూడా కోరుకున్నాను. అవును, ఏమైంది మీ లవ్? ఎనీ ప్రాబ్లం? అడుగుతున్నాను కదా, చెప్పండి. కొన్ని ప్రశ్నలకు జవాబులుండవు, కానీ కొన్ని జవాబులకు ప్రశ్నలు మాత్రమే మిగులుతాయి. మీ ఫీలింగ్ చూస్తే డెఫినెట్ గా మీ లవ్ ఫెయిల్ అయిందనే అనుకుంటున్నాను. కరెక్టేనా? థ్యాంక్ గాడ్, ఐఎమ్ సో లక్కీ. ఐ నెవర్ మిస్ యూ. హలో, మా కాంబినేషన్ ఎలా ఉంది?
హలో ఎవరైనా ఉంటే తలుపు తీయండి. హలో తలుపు తీయండి. హలో తలుపు తీయండి. ప్లీజ్ ఓపెన్ ద డోర్. హలో ఎవరైనా ఉన్నారా? తలుపు తీయాలి. అర్జెంట్ వెళ్ళాలి. తలుపు తీయండి. ఎవరు లోపల? ఓపెన్ ద డోర్. ప్లీజ్ తలుపు తీయండి. అర్జెంట్ మీరు వెళ్ళాలి. తలుపు తీయండి. హలో తలుపు తీయండి. తలుపు తీయండి. అర్జెంట్ వెళ్ళాలి. మీరంతా ఎవరు? ఈ ఫంక్షన్ ఎలాగ ఆపాలి మేడం? ఎందుకు? నిన్న నైట్ ఏం జరిగిందో తెలుసా? రే కృష్ణ కృష్ణ ఏమిట్రా ఇది? ఏమైందిరా? నీ లవ్ సక్సెస్ చేయాలని అందరూ అనుకున్నాం. ఇదేంట్రా? నాన్నగారు చెప్తారా? ఎలాగే నీ ఫంక్షన్ ఆపుతాం. ప్లీజ్ రా. రండి వెళ్దాం. ఏంట్రా ఇది? మీ నాన్న దగ్గర నీ ప్రేమ గురించి చెప్పి ఈ ఫంక్షన్ ఆప్ చేద్దామంటే ఇక్కడ తీసుకొచ్చావు. డాడీతో నా లవ్ గురించి చెప్పాలంటే ధైర్యం ఉండాలి కదా. అవును, అందుకే తాగండి రా. రే ఇది చెప్పింది కరెక్ట్ రా. ఈరోజు అందరూ తాగండి రా. నేను కూడా తాగుతాను రా. సమస్య లేదు. కరెక్టే చెప్పారమ్మా. సారీ రా. ఈ ఫంక్షన్ ఆపితే నా లవ్ సక్సెస్ అవ్వచ్చు, కానీ నా ఫ్యామిలీకి ఏదైనా జరగరాని జరిగితే నేను ప్రాణాలతో ఉండలేను రా. లవ్ కన్నా నా ఫ్యామిలీ సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం రా. ఈ ఫంక్షన్ ఎట్టి పరిస్థితిలో జరగాలరా. రండి త్వరగా వెళ్దాం. కమ్ ఫాస్ట్. స్ట్రైట్ గా వెళ్ళకుండా ఎలా వెళ్తున్నావు? అయితే నీకు రూట్ తెలీదా? తెలిసే వెళ్తున్నాను. ఏంటి షాక్ అయ్యారా? ఇన్ని రోజులు నేను సైలెంట్ గా ఎందుకున్నాను తెలుసా? ఏదో తప్పు జరిగిపోతుందని. అది తెలిసే నేను ఒక ప్లాన్ వేసా. ఇప్పుడు మనందరం ఈ కార్ లో సిటీ అంతా ఒక రౌండ్ వేసి గుడికి వెళ్దాం. మనం వెళ్లే లోపు అక్కడ ఫంక్షన్ అయిపోతుంది. మనం హ్యాపీగా అక్షింతలేసి ఆశీర్వాదాలు ఇద్దాం. ఏమంటారు? ఒరేయ్, నాకు ఒకటి తెలియక అడుగుతున్నాను. మీ ఫ్రెండ్స్ అందరు కలిసి వాడి ప్రేమని గెలిపిస్తే పెళ్లి చేసుకోపోయి నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంట్రా? అయ్యా తమరి గోత్రం? మామిడిపళ్ళ వారి గోత్రం. మామిడిపళ్ళ గోత్రం ఘోష్య. అయ్యా తమరి గోత్రం? శివగోత్రం. శివగోత్రం ఘోష్య. ఓం దత్తత స్వీకార ముహూర్త సుముహూర్తోస్తు. ఓం కాయేన వాచా మనసే. ఆగండి అంకుల్, ఈ దత్తత జరగడానికి వీల్లేదు. ఎందుకమ్మా? ఏమైంది? కోడలుగా మీ ఇంట్లో అడుగు పెట్టాల్సిన అమ్మాయి కూతురుగా అడుగు పెట్టడం మంచిది కాదు అంకుల్. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును అంకుల్, మీ అబ్బాయికి ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టం. ఈ విషయం చనిపోయిన మీ కూతురికి కూడా తెలుసు. ఏంట్రా ఈ అమ్మాయి చెప్పేది నిజమా? చెప్పరా, నిజమా? అవును. ఈ విషయం ఇన్నాళ్ళు నాతో ఎందుకు చెప్పలేదు? రే, నీ వయసు కుర్రాళ్ళకి నాన్నంటే కోపం, భయం తప్ప ప్రేమ అనేది ఉండదా? చెప్పరా, ఎందుకు చెప్పలేదు? చెప్పరా. అమ్మ కోసం. మన కుటుంబం కోసం డాడీ. ఏం చెప్తున్నావురా? ఏ తల్లిదండ్రులైనా బిడ్డలు బాగుపడాలని తిడతారే తప్ప బాధపడాలని కాదురా. ఆ దేవుడు అందరికీ పిడికడంత గుండెనే ఇచ్చాడు. పిడికడంత గుండెనే ఇచ్చాడు. నా కూతురు చనిపోయిందని తెలిసి నా గుండె తట్టుకోలేకపోయింది. ఏ క్షణంలోనూ ఆగిపోతుందనిపించింది. కానీ నువ్వు ఒక పక్క చెల్లి చనిపోయిన బాధని, మరో పక్క తల్లికి బాగోలేదన్న బాధని గుండెలో పెట్టుకొని నీ ప్రేమ నీ మనసులో ఎలా సమాధి చేసుకున్నావురా? ఎలా సమాధి చేసుకున్నావు? నీ ఆకారానికి తగ్గట్టే
ఆ దేవుడు నీకు గుండెను కూడా ఇచ్చాడు రా, ఇచ్చాడు. రే, నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఇదే ముహూర్తానికి మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను రా, పెళ్లి జరిపిస్తాను. అమ్మా దివ్య, నీకిష్టమేగా? ఏడవకమ్మా. సార్, మీకు నా ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాను. మీ కూతురు దివ్యని నా ఇంటికి కూతురిగా కాదు, కోడలిగా పంపించండి ప్లీజ్. ఏంటంటే అలా మాట్లాడుతున్నారు? మాది మధ్యతరగతి కుటుంబమే కావచ్చు, కానీ డబ్బు కోసం ఏదైనా చేసేవాళ్ళం కాదు. మాకు ప్రేమాభిమానాలున్నాయి. దివ్య నా కూతురు, ఇక నుంచి మీ కోడలండి. థ్యాంక్స్ అమ్మా. తీసుకెళ్ళండి. దివ్యను మీరే కూర్చోబెట్టండి. కృష్ణ రా, కూర్చో. ఏంట్రా ఆలోచిస్తున్నావు? సారీ డాడీ, నాకు ఈ పెళ్ళొద్దు. రే, నేను అందరినీ కన్విన్స్ చేశాను రా. ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? నన్ను ఇబ్బంది పెట్టొద్దు డాడీ. ఏంట్రా ఇది? నేను ఎస్ అంటే నో అంటావు, నో అంటే ఎస్ అంటావు. ఏం చిత్రహింసరా ఇది? ఇప్పటి వరకు దివ్యకి ఐ లవ్ యూ కూడా చెప్పలేదు. సడన్ గా పెళ్లి చేసుకోమంటే ఏం చేయాలి? కొంచెం కాలం లవ్ చేసుకుని తర్వాత పెళ్లి చేసుకుంటాం. ఇప్పుడైనా ఐ లవ్ యూ చెప్పు. చెప్పరా, చెప్పు. దివ్య, అమ్మా నా మగధీర ఇతనేనా?